శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రంజజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నహతయామనభధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మయహమోగతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్తు ధియైకసింధూగో రామానుజస్య చరణౌ శరణం ప్రపత్తే మాతాపితా యువతయగాస్తనయా విభూతికి సర్వం యతేవ నియమేన మథన్మయానాం ఆద్యస్తన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తథంగ్రియకులం ప్రణమాభిమూర్ధనా భూతం తరస్య వఖతావ్యయ భట్టనాథ శ్రీభక్తిశార కులశేఖర యోగివాగాన్ భక్తాంగ్రేణ పరకాల యతీంద్రమిష్టాన్ శ్రీమత్పరాంకుశమనిం ప్రణతోస్మి నిత్యం గురుముఖ అనదీత్య ప్రాగవేదాన్నశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాతహతు కామగా స్వచర అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్యుతికులతిలకంతం విష్ణుజిత్తం నమామి మిన్నార్ తడమదిల్ షూ ఇల్లుపుత్తూర్ என்று ஒரு கால் சொன்னார் கழக்கமலம் சூடினோம் உன்னால் கிழியறுத்தான் இன்றுரைத்தோம் கீழ்மையினில் சேரும் வழியறுத்தோம் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட பட்டபிரான் வந்தான் என்று ஈண்டிய சங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிழியறுத்தான் పాదంగల్ యాముడయ పత్తు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మంగళాశాసనం అనే ఒక పెద్ద గొప్పైన ఒక విషయం అనేది ఆళ్వార్లకేమి ఆచార్యులకేమి ప్రధానంగా పెట్టుకుంటారు. ఆ మంగళాశాసనం ప్రతి ఒక్క శ్రీ వైష్ణవుడికి కర్తవ్యం. అట్లయితే శ్రీ వైష్ణవ కర్తవ్యం అంటున్నారంటే శ్రీ వైష్ణవులు కాకుండా ఉండేటోళ్ళు ఆ మంగళాశాసనం చెయ్యకూడదా అంటే అట్లా కాదు అర్థం. వాళ్ళు మంగళాశాసనం చేస్తున్నారంటేనే భగవంతుడికి నువ్వు బాగుండాలా, పల్లాండు పల్లాండు పల్లాండి బాగుండాలని చెప్పి ఆ కర్తవ్యం ఎవరికి వస్తుందంటే విష్ణు సంబంధం ఉండేటోడికి వస్తుంది. అప్పుడు విష్ణు సంబంధం ఉండుంది అనుకుంటే ఆ సంబంధం లేనోడికి అది రాదా అంటే సంబంధం లేనోళ్ళు ఎవరే లేదే. ఎవరన్నా ఒకరన్నా విష్ణు సంబంధం లేదంటే పర్వాలేదు, వాళ్ళకి రాదని చెప్పచ్చు. ఎవరొకరికి విష్ణు సంబంధం ఉండదో ప్రతి ఒక్కరికి మంగళాశాసనం ఇది కర్తవ్యం. అట్టయితే విష్ణు సంబంధం ఉండాదని తెలుసుకోలేదే స్వామి అంటే వాళ్ళ అభిప్రాయం వల్ల విష్ణు సంబంధం లేదనుకుంటున్నారు. కానీ విష్ణు సంబంధం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రతి ఒక్కరికి అబ్రహ్మాత్మక తత్వం అనేది లేదు. బ్రహ్మంగా కలిసి ఉన్న జీవాత్మ ఈ శరీరమేమి, ఈ జీవాత్మ ఆత్మేమి రెండుమే బ్రహ్మానికి శరీరంగా ఉంటుంది, పరబ్రహ్మానికి. అట్ట పరబ్రహ్మంగా శరీరంగా ఉన్నప్పుడు అప్పుడు పరబ్రహ్మంతో సంబంధం ఎప్పుడు ఉంటుంది. పరబ్రహ్మంతో సంబంధం ఈ కాలంలో ఉనింది, ఈ కాలం కొత్తగా వచ్చింది, ఈ కాలం లేకుండా ఉనింది. అట్టయితే ఈ సంబంధం ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది. సంబంధం అనేది నిత్యం. అయితే ఆ సంబంధం ఎప్పుడు నేను తెలుసుకున్నాననేదా తేడా ఉంటుంది, ఆ కాలంలో తేడా ఉంటుందే కానీ సంబంధం ఎప్పుడు లేదనేది కాదు, ఎప్పుడు ఉంటుంది. అదే ప్రకారం ఎవరెవరికంతా సంబంధం ఉండాలనుకుంటారో వాళ్ళు శ్రీ వైష్ణవాలు. అందువల్ల విష్ణు సంబంధం ఉండేటోళ్ళు వైష్ణవులు అంటారు. అట్టయితే వైష్ణవులు అంటే శ్రీ వైష్ణవులు అంటే ఎట్ట వస్తుంది? విష్ణు సంబంధంతో పాటి పిరాట్టి సంబంధం. అకలగిల్లేని ఇరయమెన్ను అలర్మేల్ మంగ ఉరమ నిత్యేవేష జగన్మాత విష్ణోర్షి అనప్పాయిని చెప్తారు కదా. ఆ ప్రకారం ఆ సంబంధం ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరికి శ్రీ వైష్ణవుడు అంటారు. అట్లాంటి శ్రీ వైష్ణవ సంబంధం ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు మంగళాశాసనం చేసేది అనేది కర్తవ్యం. చేసే కావాల. భగవంతుడా నువ్వు బాగుండాల, అడియో మూడం నిన్నోడం పిరివిండి ఆయిరం పల్లాండి అని అట్లాంటి ఆశ్చర్యమైన ఆ పెద్ద గొప్పైన ఒక విషయాని కోసందా పెరియాళ్వారు తిరుప్పల్లాండి ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. దగ్గర ఈరోజు 49వ ఉపన్యాసం ఇది. అటైతే 48 ఉపన్యాసంగా 12 పాసురాల అర్థమేమనేదివని చూస్తా వస్తున్నాము. ఈరోజు శాప్తమర క్రమంలో ఆశ్చర్యమైన ఆ పెరియాళ్వారు ఎట్లా తెలిపించినారో ఆ ప్రకారం దానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన పెరియవాచ్యాన్ని పెళ్ళై ఆయన ఎట్లా ప్రకారం దానికి వ్యాఖ్యానం అనుగ్రహించారో అదే ప్రకారం
నా బుద్ధికి, నా మదికి, నా ఆచార్యుడు ఏమాత్రం చెప్పించాడో ఆయన చాలా చెప్పింటాడు. అయితే నా బుద్ధికి ఏమాత్రం ఉందో అదన్నీ మీ దగ్గర సమర్పించేశాను ఇంతవరకు. అప్పుడు 48 ఉపన్యాసాలు కాలక్షేపాలు అయింది. ఇది 49 శాక్తవర క్రమంలో ఈరోజు పూర్తి అయిన అర్థం తెలియచాగా ఆశ్చర్యమైన విషయం. ఇది కడాపాసనం అనుభవిస్తున్నాము. అయితే కడాపాసనం దీనికి ముందే 2 కాలక్షేపాలు చూసిన్నాము. పల్లాండంటు పవిత్రనై பரமேட்டியை ஷார்ங்கமென்னும் வில்லாண்டாம் தன்னை வில்லுபுத்தூர் விஷ்ணு சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவிந்துரைப்பார் நமோ నారాయణాయవెండు పల్లాండం పరమాత్మని శూందిరుంజేత్తువారు పల్లాండే అని చెప్పినాడు. పవిత్రుడు అంటే శుద్ధ స్వభావం ఉండేటోడు. అట్టయితే అశుషి శుచి, శుచి అంటే పవిత్రం, అశుషి అంటే పవిత్రం లేకుండా ఉండే ఒక స్వభావం. భగవంతుడు ఎప్పుడు పవిత్రంగానే ఉంటాడు. పవిత్రానాం పవిత్రంచు మంగళానాంచ మంగళం చిత్ర. అట్లాంటి పవిత్రుడు అది ఎట్లా ఉంటాడు? పరమేష్ఠి అయి శ్రీవైకుంఠనాథుడుగా ఉంటాడు. శార్ంగమెన్నం బిల్లాండాం దన్నే. అట్టయితే ఆయనకి పేరు లేదంటే శార్ంగాన్ని పెట్టి ఉంటే, అట్టయితే ధనుషు, ఆ ధనుషు అనే శార్ంగాన్ని పెట్టుకొని ఆయనకి పేరు పెట్టుకుంటాడు. ఎందుకనే భక్తాలు ఏం పేరు పెట్టారో ఆ పేరు ఆయనకి ప్రధానం. ఆయనకి ఎంతనో ఉంటుంది. తతువును శాస్త్రం చెప్తుంది. తతు భగవంతుడికి పేరు అంటే తత్వును ఒక పేరు, ఉతువును ఒక పేరు. ఆ ఉతు అని ఒక పేరుని ఆయన ప్రబలం చేసేదని కదా తిరువాయుడియే అనుగ్రహించారు నమ్మాళ్ళవారని చెప్తున్నారు. అట్లా ఉన్నప్పుడు తతు ఉతు కేశవుడు నారాయుడు అదంతా ఉన్నా కూడా శార్ంగమెన్నం బిల్లాండ అని పేరు కావాలంటే భక్తుల నోట్ల ఏం ఏం వార్తలు వస్తుందో ఆ వార్తలే ప్రధానం కదా. అందువల్లదా తమరుగందది అవ్వురువందా అని తమరుగందది పేరు మట్ట పేరును మొదలాళ్ళవారు చెప్పినట్టు ఆయన ఏం రూపం తీసుకుంటారో భక్తులు ఆ రూపంగానే ఉంటాను. వాళ్ళు ఏం పేరు పెడుతున్నారో ఆ పేరుగా నేను ఉంటాను అని చెప్పేదా. అందువల్ల పల్లాండంటు పవిత్రన పరమేట్టి అయి శార్ంగమెన్నం విల్లాండాన్. అట్టయితే విల్లాండ అంటే ఏమర్థం? ఓ రాజ్య పరిపాలన చేసినట్టు ఆ ధనుషుని శార్ంగాన్ని పరిపాలన చేస్తున్నా అంటే, పరిపాలన చేస్తే జాగ్రత్తగా పట్టుకోండి అర్థం కాదు. అట్టయితే ఏమర్థం? ఆ రాజ్య పరిపాలన ఎట్లా జాగ్రత్తగా చేస్తారో అదే ప్రకారం ఈ ధనుషుని అమరాతుని పెట్టుకొని ఒకటి వదిలితే పైకి రాముడు వదలాల్సిన పని లేదు. అది లోపల పోతానే పోతానే ఉన్నా కూడా ఓ శార్ంగం నిలుపు, ఇంకా పోవాక చాలు, ఇంకా అక్కర్లేదు అని ఈయన ఆ ప్రకారం చెప్పి నిలపుతాడు కదా. అదిదా శార్ంగమెన్నం బిల్లాండాన్. అద్దా పరిపాలన చేసేది అంటే పంపించేది కాదు, నిలిపేది. అట్లాంటి శార్ంగమెన్నం బిల్లాండాం దన్నై విల్లుబుత్తూర్ విష్ణు చిత్తన్ విరుంబియ சொல். విల్లుబుత్తూర్ విష్ణు చిత్తన్ విరుంబియ சொல். అట్లాంటి విల్లుబుత్తూర్ విష్ణు చిత్తన్ ఆయన చాలా కోరికలు పెట్టుకొని ఈయనకి మంగళాశాసనం చెయ్యాలని, ఆ వడభద్రసాయికి మంగళాశాసనం చెయ్యాలని చెప్పి ఆయన ప్రయాసపడి షుల్ అంటేనే ఆయన శబ్దం, ఆయన వార్తగా పెట్టుకుంటారు. విల్లుబుత్తూర్ విష్ణు చిత్తన్ విరుంబియ சொல். విల్లుబుత్తూర్ విష్ణు చిత్తన్ అంటే విష్ణుని చిత్తం అనే హృదయ కమలంలో పెట్టుకొని ఉండే ఒక భావం. దానికి విష్ణు చిత్తాన్ని, విష్ణు అనే ఒక పరబ్రహ్మాన్ని ఆయన హృదయంలో ఆయన పెట్టుకుంటారంట. ఎట్లా పెట్టుకుంటా? చిత్తం విష్ణు చిత్తం అంటే ఏమర్థంటే విష్ణుని తీసుకొచ్చి ఈయన కాదు ఆయనే వచ్చి ఈయన హృదయ కమలంలో వచ్చి కూర్చుంటారంట. ఎందువల్లంటే తిరుప్పార్కడలు బాగలేదు, తిరువేంగడం బాగలేదు, శ్రీవైకుంఠం బాగలేదు. ఎందుకు స్వామి అంటే అక్కడ తావు చాలా నాకు పెరియాళ్వారి తిరువులను ఎంత గొప్పగా ఉండదు, ఎంత బాగుండదు. అందువల్ల దాని లోపల వచ్చేస్తానని చెప్పి ఎట్లా వస్తున్నాడు? తపస్సు చేసి వచ్చాడంట. పెరియాళ్వారి తిరువుల లోపల రావాలని తపస్సు చేసి ఎప్పుడు పోవాలా అని చెప్పి తపస్సు చేశాడంట. దీనికి ముందు కాలక్షేపంలో చూసినాము. కృతజ్ఞత గంధం తాయప్పదిగల్ தலசிரந்தெங்கெங்கும் மாயத்தினால் மண்ணி விட்டிருந்தானని దేశత్తమర తిరుక్కడి తాయప్పదిగము తిరుపతి ఒక దివ్యదేశం చూసాం కదా, తిరుక్కడితాన్. అట్లాంటి ఆ దివ్యదేశంలో ఆళ్వారిని నమ్మాళ్వారిని పట్టుకోవాలని అక్కడ వచ్చి తపస్సు చేశాడంట. అదే ప్రకారం ఇప్పుడు పెరియాళ్వారి హృదయంలో రావాలని చెప్పి ఆయన తపస్సు చేసుకుని ఆయన దగ్గర వచ్చి కూర్చున్నా అంటే ఎట్లా కూర్చున్నా అంటే ఆనందంగా కూర్చున్నాడు. విల్లిబుత్తూర్ విష్ణు చిత్తన్ విరుంబియ சொல் అంటే ఆయన హృదయ కమల లోపల
స్వామి లోపల పోవాలా, ఈయన కొంచెం పెద్ద ఆయనగా ఉన్నాడు, శాస్త్రం తెలుసుకున్నాడుగా ఉన్నాడు, ఆయన హృదయ కమలంలో ఉంటే భగవంతుని ఒప్పుకుంటారు, అందువల్ల పోవాలా అభిప్రాయం కాదు. ఆయన హృదయ కమలంలో ఉండేదే ఈయనకి అభిప్రాయం. విల్లిపుత్తూర్ విష్ణు చిత్తన్ విరింబియసుల్ ఏమంటే మిగతా అంతా అంత పెద్ద వాసస్థలంగా లేదంట. ఎట్లా ఉండాలంటే ఏదో ఉండాదండి. నాకు సౌకర్యాలు లేదు, తిరుపార్కడలో సౌకర్యం లేదు, తిరువేంగడంలో సౌకర్యం లేదు, తిరువరంగంలో సౌకర్యం లేదు, శ్రీవైకుంఠంలో సౌకర్యం లేదు. ఎక్కడ సౌకర్యం ఉండదు? ఆళ్వారి దయకమలం. అట్లయితే పెరియాళ్వారి దయకంలో పూర్తిగా ఉండాలంట. అట్లయితే పవిత్రనై పరమేట్టియై విల్లిపుత్తూర్ విష్ణు చిత్తన్ పల్లాండు ఇట్లా దాన్ని అన్వయం చేసుకోవాలా. పవిత్రనై పరమేట్టియై, పవిత్రం అంటే శుద్ధ స్వభావం. వాళ్ళలాగా అట్లాంటి శుద్ధమైనోడు ఎవరే లేదు. పవిత్రానాం పవిత్రం అని చెప్తాడా? అప్పుడు మిగతా పవిత్ర వస్తువులకంతా పవిత్రం ఉండాదంటే భగవత్ సంబంధం వల్ల దానికి పవిత్రం ఉండదు. అట్లాంటి పవిత్రంగా ఉండేటోడు పరమేష్టి శ్రీవైకుంఠం ఉండేటోడు. వాడు ఎట్టాటైనాడు? శ్రీవిల్లిపుత్తూరులోని విష్ణు చిత్తుని ఆయన దగ్గర ఆ పల్లాండి అనే ఒక మాట తీసుకోవాలని చెప్పి ఆయన హృదయగంలో వచ్చి కూర్చున్నాంట. అప్పుడు అట్లాంటి విల్లిపుత్తూర్ విష్ణు చిత్తన్ విరింబియసొల్ నల్లాండు నవీందురైపార్. నల్లాండు విష్ణు చిత్తన్ పెరుమాళ్ దగ్గర వచ్చాడు కదా. ఏ రోజు వచ్చాడు? ఎప్పుడో సేవించేసాడు. సేవించిన తర్వాత ఆ రోజు వచ్చాడు కదా. ఆ రోజు వచ్చిన రోజు ఎట్లాంటి రోజైతే అట్లాంటి మంచి రోజంట. అట్లాంటి రోజంతా ఏం స్వామి అట్లా మంచి రోజు అంటే? అవును, భగవత్ సంబంధం ఏ రోజు మనకు దొరుకుతుందో ఆ రోజు మంచి రోజు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. భగవత్ సంబంధం ఇప్పుడు కాలక్షేపం వచ్చాం కదా, ఈ రోజు మంచి రోజు అని అర్థం. ఏం స్వామి ఈరోజు మంచి రోజు కాదా నువ్వు చూసుకొని కదా రావాలి, అది చూడాల్సిన పని లేదు. సంబంధం ఉండాదా అని చూసుకోవాలా. సంబంధం ఏ రోజు దొరుకుతుందో అండునాన్ పిరందిలేన్ పిరందవిన్ మరందిలేన్ నిండదంద ఊరగత్తి ఇరుందదంద పాడగత్తి అంటు వెక్కனை విరందది ఎన్నిలాదం ఉండలాం అండు నాన్ పిరందిలేన్ పిరందవిన్ నరందిలేన్. అంటే ఏ రోజు ఆయన హృదయకం నాకు వచ్చాడో ఆ రోజే మంచి రోజు. ఇది పెరియాళ్వారు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? నల్లాండు నవీండురైపార్. నల్లాండు ఏ రోజు ఈ పల్లాండు సేవించానో, ఏ రోజు ప్రారంభించానో ఆ రోజు మంచి రోజు. దీని అట్నే కూతురు ఆ అండాల తల్లి పట్టుకున్న తర్వాత ఏం చెప్తుంది? దానికే మొదట భాషలోనే మార్గడి తింగల్. తండ్రికి 12వ భాషలో చెప్పాడు. తల్లి అంటే ఎవరు? ఆయన మనం కూతురు. ఆ కూతురైన శూడికి కొడుత నాచ్యారు ఏం చెప్తుంటే మొదట పాసలోనే ఓ ఎట్లాంటి రోజు నాకు దొరికింది. పైకి చూడపోతాం రేపటి తిరుపావనే. అంటే మార్గడి తింగల్ అంటాడు. అట్టంటే ఏమర్థం? ఇట్లాంటి రోజు దొరికింది. ఈ రోజుకున్నా మంచి రోజు ఏమైనా ఉంటుందంటే అంటే భగవత్ సంబంధం ఏ రోజు దొరుకుతుందో ఆ రోజు మంచి రోజు. అట్లాంటి దాని మీద ఇట్లాంటి రోజు దొరుకుతుండే వెంటనే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు? పూర్వాచార్యులు వెంటనే అక్రూర యానం చెప్పేస్తారు. అధ్యమే శబలం జన్మ సుప్రభాతాచ మే నిషా. అట్లంటే హస్యమే శబలం జన్మ. ఓ ఈ రోజు ఎట్లాంటి మంచి రోజు. అక్రూరు ఆయన వైభవాన్ని ఆయనే చెప్పుకుంటాడు. ఇట్లాంటి రోజు ఎట్లాంటి మంచి రోజుని అక్రూరు చెప్తున్నాడు. అక్రూరు ఎవరు? కంసుడు రాజసభలో ఉండే ఒక మంత్రి. ఆయన ఏం చేశాడు? కంచి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటాడు. గోకులానికి పంపిస్తూ ఉంటే పోయినోళ్ళు పోతున్నారే మళ్ళీ తిరిగి వచ్చి చెప్పాల, నేను కృష్ణుడిని చంపేశాను, శిక్కుడు పోయాడు అని చెప్పాలి కదా. పోయినోళ్ళు పోయింది కానీ తిరిగి రావటం అనేది వన్ వే ట్రాఫిక్. పోతున్నారా కానీ తిరుగట రావటం అనేది లేదు. ఈ ప్రకారం అయిపోయింది. ఇంకా లాభం లేదని చెప్పి కృష్ణుడిని ఇక్కడ రప్పించాలి. ఇక్కడ రప్పించి మనం ఇంత కంసుడు అనుకుంటాడు మనవాడిని చంపుతామని చెప్పి ఇక్కడ రప్పిస్తాడు. రప్పించేదని కోసం ఏం చేస్తాడో అక్రూరుని పిలిపించి, ఓ అక్రూరా నువ్వు పోయి ఆ కృష్ణుని తీసుకురా, ఇక్కడ విల్యుద్ధాలు పెట్టున్నాను దాంట్లో పూర్తిగా వాళ్ళు అన్వయించని చెప్పి తీసుకురా అంటాడు. అప్పుడు చెప్తాడు అప్రమే అత్యమే శబలం షన్న సుప్రభాతాసమే నిష. ఓ ఈ రోజు ఎట్లాంటి రోజు అంటే ఇలాంటి మంచి రోజును వస్తేనే వెంటనే ఈ శ్లోగాన్ని ఎత్తేస్తారు పెద్దవాళ్ళు. అధ్యమే శబలం షన్న సుప్రభాతాసమే నిష. ఇది ఎక్కడున్నాయంటే ఇది భాగవతంలో ఉండదు, మహాభారతంలో ఉండదు. ఎందుకు వస్తుంది చెప్తానంటే ఆ ప్రకారం ఇన్ని రోజులు కంసుడు వాడు ముఖంలో లేచినప్పుడు వాడు ముఖంతా తెలుస్తుంది. అందువల్ల ఈ రోజు ఏమవుతుంది? కృష్ణుడి దగ్గర పోతాను, కృష్ణుడు ముఖాన్ని చూడబోతాను, సేవించబోతాను, నాకు ఎంత మంచి జరగబోతుంది. ఇన్ని రోజులు నేను ఎత్తిన జన్మాన్ని సఫలమైపోయేది ఎప్పుడు? ఈ రోజుగా. ఎట్లాంటి రోజు ఈ రోజు అంటారు. అదే ప్రకారం నల్లాండు ఎండు నవీండురైపార్. నల్లాండు అంటే మంచి రోజు, మంచి సంవత్సరం అంటారు కదా. ఆ ప్రకారం మంచి రోజు. ఎట్లాంటి రోజు? భగవద్ దర్శనం ఏ రోజు దొరుకుతుందో, భగవత్ సంబంధం ఏ రోజు దొరుకుతుందో ఆ రోజు మంచి రోజు.
మనం లేచినప్పుడంతా వెంటనే కొన్ని మందిలు ఏం చేస్తారంటే ఇట్ట చేతిని ఇటు చేసుకుని ఇట్లా చూసుకుంటారు. ఆ చేతులంతా ఏం ఉండదు. చేతులు ఏదైనా ఉంటుంది దాని చేతులు ఏముంటుంది, ఈ రేఖలు ఉంటుందండి. ఆ రాత అటు లైన్స్గా ఉంటుంది కదా, అది లైన్స్గా ఉంటుందంటే ఎట్లా అంటే బాగా భగవత్ కైంకర్యమో భాగవత కైంకర్యమో ఆచార్య కైంకర్యమో చేసి అలవాటు ఉంటే ఆ లైన్స్ కూడా ఉండదు. ఎందుకంటే తోమాల కదా, భగవత్ కైంకర్యం చేయాలంటే ఆయనకి తెలియ చేయాలా, చేయాలంటే ఆ సామాన్లు తోమాలా. అదే ప్రకారం భాగవత కైంకర్యం వాళ్ళకి కైంకర్యం చేయాలా. ఆ సామాన్లు తొమ్మిది ఏంటంటే ఈ రేఖలన్నీ పోద్ది. ఏం ఏ రేఖలు కదా, భగవత్ రేఖ కావాలన్నా కానీ మన చేతిలో ఉండే రేఖలు కాదు. ఎందుకోసం అంటే ఇది చూసుకుంటే లాభం లేదు. అప్పుడు ఏం చెయ్యాలా స్వామి ఇట్లా చెప్తున్నారు, అప్పుడు ఏం చెయ్యాలా? కొన్ని మందిని జాతకం రాసి పెట్టుకుని ఇట్లా చేస్తే మీకు చెప్తారు. ఈ ప్రకారం మొదలు దీన్ని చూసే కొన్ని పటాలతో దీన్ని చూస్తే నీకు అమోఘంగా అన్ని విధమైన ఐశ్వర్యాలు వస్తుంది అంటారు. ఏమి రాదు. ఏది ఐశ్వర్యం కావాలంటే భగవంతుడిదా, కైవల్యం కావాలంటే భగవంతుడిదా, అదే భగవల్లాభార్తిగా కావాలంటే భగవంతుడిదా. ఈ తిరుపతి పూర్తిగా ఒక 48 ఉపన్యాసంగా ఇదే కదా మనం చూస్తున్నాము. అందువల్ల ఎందుకంటే ఈ ప్రకారం ఉండేదంటే లాభం లేదు. అప్పుడు ఏం చేయాలా? ఆ ప్రకారం భగవద్ దర్శనం ఉండాలా. ఈ ప్రకారం దీంట్లో ఉండే రేఖను చూసి దాన్ని చేసేది భగవత్ తిరువడి సేవించాలా, భాగవతాలు తిరువడి సేవించాలా, లేదా ఆచార పురుషుల్ని సేవించాలా, ఏం లేదా పెరుమాళ్ పటాన్ని ముందుగా పెట్టుకొని ఆయన్ని సేవిస్తే కాదని అది వదిలేసి ఏదో నా చేతులు నేను చూసుకుంటాను. లేదా కొన్ని మంది ఏం అద్దాలు పెట్టుకుంటారు, కళ్ళు మూసుకుంటారు, అద్దం ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని వాళ్ళ ముఖం వాళ్ళే చూస్తున్నారు. రోజులో అద్దం చూడిపోతారు, ఇంకేం చూడతారు. చూసిన దాని వల్ల ఇన్ని ఆప్తి వచ్చింది. రోజు మనం ముఖం చూడకుండా భగవంతుడి ముఖం చూసేమంటే శ్రీవైకుంఠం నిత్యంగా ఆయన ముఖం చూసి ఆయనకు ఒక స్వభావం భగవంతుడు ఇస్తాడు. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం చూడాల్సిన పని లేదు. అదిదా వేదాంత దేశికని నేను పెద్ద ఆయన ఏం చెప్తున్నా అంటే, స్వామి ఎవరెవరో ఏదోదో జాతకాలతో చెప్తారు, ఈ ప్రకారం ఇది చేస్తే సరిపోద్ది, ఇది చేస్తే సరిపోద్ది, ఇట్లా ప్రదక్షిణ చేయండి, ఈ ప్రాయత్తం చెందండి, ఇది చేయండి అని చెప్తారు. నాకు ఒకటిగా అర్థం కాలేదు. నువ్వు ఏదో రాసి పెట్టినావు, ఏదో రాసి పెట్టినావు అంటే ఆ జాతకం చెప్పే ఆయన్ని నువ్వు రాసి పెట్టిన దాన్ని మార్చేదానికి ఆయనకి శక్తి ఉండదా? ఎవరన్నా ఉంటే చెప్పండి, ఆయన కాళ్ళ పోయి పడేస్తాను, ఆయన తిరువడియే గతి అని పోయి పడిపోతాను. ఎవరు లేదే. దాన్ని రాసిన దాన్ని ఎవరన్నా మార్చే ఒక సామర్థ్యమో మార్చే ఒక అరుగత ఎవరికైనా ఉండదంటే ఎవరికి లేదండి. అప్పుడు ఎవరికి ఆ అరుగత ఉండదు? నీ తిరువడిని పట్టుకుంటే, నీ తిరువడి తామరే, అట్లాంటి ఆ తిరువడి తామర పట్టుకుంటే దాంట్లో ఆ దుమ్ము ఉంటుంది కదా, అది ఒక్కటే చాలు. ఏం రాసి ఉంటుందో, నా కర్మాల ఏం రాసి ఉంటుందో అది అన్ని తుడిపేదానికి ఇది ఉండదు. నీ తిరువడికి దుమ్మే ఒకటి చాలు. అది కదా తొండర్ అడి పొడియాడు ఆయన పేరు పెట్టుకున్నారు. విప్రనారాయణదా పేరు ఆయనకి. ఆయనకి పేరు ఎందుకోసం తొండర్ ఇప్పటిగా అంటే ఆ తొండర్ ఆ శ్రీ వైష్ణవాళ్ళు ఉన్న శ్రీపాద ధూళి, ఆ శ్రీపాద ధూళి దొరికితే అన్ని కర్మాలు దొరుకుతుంది. అదే పోల ఇక్కడ ఏమవుతుంది, భగవంతుడి శ్రీపాద ధూళి, ఆ శ్రీపాద ధూళి దొరికితే నాకు ఏం జాతకం ఉన్నా ఏమున్నా అది మార్చే శక్తి దానికి ఉండదే. కానీ ఈ జాతకం ఎవరో చెప్తున్నారండి, బాగా చాలా విద్యుత్తుండి చెప్తే ఆయన మార్చే శక్తి ఉండదా? లేదు, చెప్పచ్చు. ఈ ప్రకారం నీకు ఈ ప్రకారం రాపోతాదని చెప్పచ్చు, కానీ అది మార్చే అరుగత ఆయనకు ఉండదంటే అది లేదు. మార్చే అరుగత ఎవరికి ఉండదు, వాళ్ళు పెట్టుకోసుకుందా. అందువల్ల మనం ఎప్పుడైనా కానీ లేచినప్పుడు ఏం చేయాలా? మొదట పెరుమాళ్ పటాలు పెట్టుకోవాలా, లేదా ఏదో ఒక ఇదేం లేదండి మా దగ్గర పెరుమాళ్ పటాలు లేదు, ఏం లేదు, ఇదేం చేయాలా? ఏం చేయాలంటే ఏం లేదు, గురు పరంపర చెప్పుకోండి. జప్తవ్యం గురు పరంపరయం ధయం అని చెప్తున్నారు కదా. గురు పరంపర విధంగా లక్ష్మీనాథ సమారంభాం నాథయాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అస్మద్దేశిక అస్మదీయ పరమాచార్య అశేషాం గురువును వస్తుంది కదా, ఆ గురు పరమని శ్లోకాలంతా అదంతా పూర్తిగా చెప్పచ్చు. దాని తర్వాత ద్వయం శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి శ్రీమతే నారాయణాయనమగా అని చెప్తున్నారు కదా. ఆ ప్రకారం చెప్పుకొని లేస్తే ఆ రోజు మంచి రోజు. ఆ ప్రకారం చేసుకొని లేకపోతే ఆ రోజు షట రోజు. దీన్ని పంచాంగం చూడాల్సిన లేదు. స్వామి ఈరోజు షట రోజు మంచి రోజు చూడాలంటే నేను ఎట్లా లేచాను తెలుసుకోవాలా. ఎట్లా లేచానంటే లేచినప్పుడు చెప్తవ్యం గురు పరంపరయం ద్వయం చెప్తే ఆ రోజు మంచి రోజు. మంచి రోజు ఉండొచ్చా స్వామి? నాకు ఎన్నో ఆప్తులు వస్తుందని నా జాతకం చెప్పింది, దాన్ని మార్చే సామర్థ్యం అనేది భగవంతుడికి ఉండదే. ఈ ప్రకారం ఉండాలనా? లేదే, ఏది లేదే. అట్లా ఉన్నప్పుడు అది ప్రకారం అద్దా మంచి రోజు. దానిదా పెరియాళ్వారు నల్లాండు నవీండురైపార్ మంచి రోజు. ఏంది, నేను ఎప్పుడు మంగళాశాసనం చేసాను అది మంచి రోజు. మంచి రోజు ఆండు అంటే సంవత్సరం అని అర్థం. అప్పుడు అట్లాంటి సంవత్సరం నల్లాండు నవీండురైపార్. దీన్ని మొదలాళ్వారు ఒక పాసులో చెప్తాను. పగల్ కండేన్ నారాయణనై కండేన్ అంటారు. పగల్ కండేన్ నారాయణనై కండేన్. పగల్ అంటే ఏంది?
రాత్రి అనేది పగుటు పగుటుని చెప్తాం కదా. ఆ పగుటు వచ్చిందంటే ఏమవుతుందంటే నారాయణ అంటే శ్రీమన్నారాయణ చూశాను సేవించారంటారు. అట్టయితే ఏం అర్థం అంటే వ్యాఖ్యాత ఆశ్చర్యంగా చెప్తున్నారు. పగులుంటే నారాయణ, పగుడు అంటే నారాయణ అంటే అవును. రాత్రి అంటే ఏమి, వాడి దర్శనం లేదని అర్థం. పగుడు అంటే ఏమి, ఆ దర్శనం ఉండదని అర్థం. ఏమంటే పగుట్లుగా నారాయణ తెరుస్తాడు, రాత్రి తెలవదు, అట్లా అర్థం కాదు. ఏమంటే దీన్ని ఏమనుకుంటానే, పగుడు అంటే సూర్యుడు వస్తున్నాడు, రాత్రి అయితే సూర్యుడు రాలేదు, దాన్ని పెట్టుకొని ఇక్కడ అర్థం చెప్పాలా. భగవద్ దర్శనం ఎప్పుడు మనకు దొరుకుతుందో అది పగుడు అని అర్థం. భగవద్ దర్శనం ఎప్పుడు మనకు దొరకలేదు అది రాత్రిని అర్థం. అట్టయితే ఏమిటాం, పగుడు అంటే జ్ఞాన వికాసం పూర్తిగా వచ్చిందంటే అది పగుడుని అర్థం. జ్ఞాన వికాసం రాలేదు, ఏమీ లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం ఉందా అంటే అప్పుడంటే జ్ఞాన సంకోచం అయిందని అర్థం. జ్ఞాన సంకోచం అయిపోతేనే అజ్ఞానం మూసుకుంది అంటే ఏమర్థం, అప్పుడు రాత్రిని అర్థం. అట్టయితే పగుట్లో చాలా పవర్ అన్నీ తెలుస్తుంది. రాత్రిట్లో ఏం తెలవలేదు కదా, ఏం తెలవలేదంటేనే అజ్ఞానం, తెలిస్తే జ్ఞానం. ఆ జ్ఞానందా పగల్ కండేన్ నారాయణ కండేన్ చెప్తారు కదా. దానిదా నమ్మాళ్ళవారు కూడా పొయ్యినిండ్ర జ్ఞానమం పొల్లా ఒడుక్కం అழுక్కుడంబం ఇన్నిండ్ర నీల్మై ఇనియామురామే అని చెప్తారు కదా. అందువల్లగా ఈ లోకానికి ఇరుల్ తరుమా జ్ఞానం అంటారు. తెలివి సుంబి తిరునాడు శ్రీవైకుంఠం, దీనికి ఇరుల్ తరుమా జ్ఞానం. అట్టంటే ఎప్పుడు చీకటిగానే ఉంటుందంటే ఈ లోకం. అక్కడ తెలివి సింబి తిరునాడు అట్లంటే అప్పుడు ఎప్పుడు నకాల తత్వై ప్రభుని ఎప్పుడు అక్కడ పగుడుపోదుగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రకారం ఉండేద్దా, ఎందుకంటే లేదు స్వామి నిన్నంతా నాకు రాత్రిగా ఉండింది, ఈ రోజు నాకు పగడు అయిపోయిందంటే ఏమర్థం, నిన్న వరకు జ్ఞాన సంకోచం ఉండింది అని అర్థం, ఈ రోజు జ్ఞాన ప్రకాశం వికాసం అయింది అని అర్థం. అప్పుడు జ్ఞాన వికాసం అయింది, జ్ఞాన సంకోచం అయింది. అట్టయితే ఏమర్థం, భగవద్ దర్శనం దొరికింది, భగవంతుడు నేను దాసబోతుని ఒప్పుకున్నాను. ఆ ప్రకారంగా రాత్రి పకుటుని అర్థమే కానీ ఆ ప్రకారంగా ఇప్పుడు మంచి రోజు, మంచి కాలం, మంచి టైం అని చెప్పేది. నల్లాండు నవేరైపాడ్, నిన్న వరకు నేను శోభించలేదు భగవంతుని, ఎక్కడెక్కడో తిరిగాను, ఎట్టెట్టో ఉన్నాను, ఏ ప్రకారం ఉన్నాను, అదంతా మంచి రోజు కాదు, మంచి సంవత్సరం కాదు. అట్టయితే ఇప్పుడు మంగళాశాసనం చేసేసాను వచ్చాను కదా, అందువల్ల నల్లాండు నవీంద్రేపాడ్. ఈ కాలం అనేది, ఈ ఇట్లాంటి ఒక టైం అనేది దొరికేదానికి ఎంత దుర్లభం, అట్లాంటి దుర్లభమైన ఈ టైం నాకు దొరికింది. అట్టయితే దీన్ని ఈ టైంని నన్ను వైభవాన్ని ఎట్లా కొన్ని చేసి చెప్పాలి కదా. అందువల్ల నల్లాండు కృష్ణుడే చెప్తాడు, వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా. గీతలో ఇది మాట, వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభ. వాసుదేవుడు అంత అతన్నే అని చెప్పినోడు ఎవరే ఒకడైనా దొరుకుతున్నాడని చూస్తున్నాను అర్జున, ఎవరు దొరకలేదు. అర్జునుడు చూసి చెప్తున్నాడు కృష్ణుడు, వాసుదేవ సర్వం సమాత్మ దుర్లభ కాదు, దొరికేది కష్టం అనేది కాదు, సుదుర్లభగా. అంటే చాలా దొరికేది కష్టం అంటారు. అంటే అంత సుదుర్లభగా చెప్తున్నానంటే అట్టయితే అదే ప్రకారం ఈ టైం దొరికేది, ఈ నల్లాండు దొరికేది ఎంత వైభవం, అట్లాంటి వైభవం దొరికిందంటే అదిదా నల్లాండు నవీంద్రు వరైపార్. అటైతే ఈ రోజు దొరికింది, ఈ సంవత్సరం దొరికింది. ఎందుకోసం, మంగళాశాసనం చేసేదని కోసం ఈ రోజు దొరికింది అని చెప్పి ఆ రోజు వైభవాన్ని ఆశ్చర్యంగా అనుభవిస్తున్నాడు పెరియాళ్వార్. అది అట్లనే తీసుకుంది కూతురు మార్గడి తింగల్ మది నిరైంద నన్నాలాల్. ఈ నన్నాలాల్ అనే ఒక శబ్దందా నల్లాండ్ ఈక్వల్ మది నిరైంద నన్నాలాల్. అక్కడ తండ్రి నల్లాండుని వేశాడు, ఇక్కడ కూతురు నన్నాళ్ళని వేశాడు. తేడా వేరేం లేదు. ఆయన సంవత్సరం గురించి చెప్పాడు, ఈమె రోజు గురించి చెప్తుంది. నల్లాండు నవీంద్రైపార్. అట్లాంటి మంచి రోజు, మంచి సంవత్సరం నాకు వచ్చిందే అని చెప్పి దాన్ని వదిలి దాన్ని వదలకుండా నిత్యపడి ఆ అనుసంధానం చెయ్యాలి, నిత్యం చెయ్యాల, రోజు చెయ్యాల, రోజు ఆ అనుసంధానం చెయ్యాల. రోజు అనుసంధానం ఎట్లా చేస్తాడు, నల్లాండు నవీంద్రైపార్ నిత్య సంతానం చెయ్యాలంటారు. అట్టయితే ఈ తిరుపల్లాండి ఎట్లంటే నిత్య అనుసంధానంలో మొదట గ్రంథమే ఈ తిరుపల్లాండు కదా. నల్లాండు నవీంద్రు వరైపార్. అట్లయితే ఎప్పుడు మంచి రోజు, మంచి కాలం, అట్లాంటి ఒక వైభవం మంగళాశాసనం చెయ్యాలని మనకు తెలిసిపోయిందో అది తిప్పి 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 చెప్పుకుంటానే ఉంటారు. నవీంద్రు ఉరైపార్ అంటే ఏమర్థం అంటే దాని అర్థం తెలుసుకొని చెప్పాలని అర్థం.
స్వామి అట్లంటే ఇన్ని రోజులు మేము సేవిస్తా ఉన్నాము, సేవాకాలం అంటారు, తిరుపల్లాన్ని సేవించేసి ఏదో ఒకటి సేవించాలని చెప్పిపోతాము, నాకు అర్థం తెలియదు. అట్లయితే ఇది తప్పని. ఏ తప్పేం కాదు, ఏ విధమైన తప్పు. అయితే అర్థం తెలుసుకొని సేవించామంటే అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిందంటేనే పైక 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 సేవించేదే అనుభవం. సేవించే దానికి ఇంకో ప్రయోజనం కాదు. ఎట్లా తెలుస్తుందంటే సేవించేదే ప్రయోజనం. మేము స్వామి సేవించాను నాకేమిస్తావో అని అడిగేది కాదు, సేవించేదే ప్రయోజనం అనుకుంటారు కదా. ఆ సేవించటం ప్రయోజనం అనేది ప్రధానంగా తెలిసేది అదిదా నవిండ్రు ఉరైపార్. నవిండ్రు ఉరైపార్ అంటే ఏమర్థం అంటే దాని అర్థం తెలుసుకొని ఆనందంగా, ఓ ఇట్లాంటి వైభవాన్ని భగవంతుడు నాకు కల్పించాడే, ఎంత వైభవం, ఎంత కరుణామూర్తి అతన అని చెప్పి నవిండు ఉరైపార్. అందువల్ల తిరుపల్లాని నిత్యమే పెట్టుకున్నది. ఇప్పుడు పెరియాడు నిత్యమే పల్లాన్ని జీవిస్తున్నాడు, వేరే ఏ దివ్యదేశం లేదు. శ్రీవిల్లిపుత్తూరులో రోజు చెప్పినాను మీకు, రోజు ఆయనకి తిరువంజన అయిన తర్వాత అక్కడి నుంచి కైత్తల సేవగా ఆయన తీసుకొచ్చి ఆ వడభద్ర సాయికి ముందు నిలబెట్టి పల్లాండు ఆయన దగ్గర తాళం ఇచ్చి పల్లాండు పల్లాండు పల్లాయిరతను ఇది వినిన తర్వాత మిగతా సమాచారమే ఎవరికి, వ్యాపారమే ఎవరికి, వడభద్ర సాయికి. దానికి ముందు ఏం చేయడు, ఎవరు ఏం చేసినా గమగా ఉండు. ఇంకా పెరియాడు రాలా, ఆయన వచ్చి మంగళాశాసనం చేసిన తర్వాత మిగతా పక్కన ఫిరాట్ వస్తే ఉండు కొంచెం ఉండు అవసరపడబాగా, ఏమైంది ఏమైందంటే ఏం లేదు ఇంకా పెరియాడు రాలా. ఆయన వచ్చి మంగళాశాసనం చేసిన తర్వాత ఆయన ఇంకా లేట్ అవద్దండి, ఈ రోజు వాన వస్తుందండి, వర్షాలండి, అదంతా ఉండి ఎట్లయినా కానీ ఆయన వస్తేనే అంటాడు. ఆ మాత్రం ఈ పల్లాంటికి వైభవం ఉంటే నిత్యానుసంధానం చేస్తుంటారు కదా. అందువల్ల నల్లాండండి నవీన్ దొరైపార్ నమో నారాయణాయ వెండ్రు. నమో అనాది కాలమైన కాలం ఇది. అట్లంటే ఏమి ఈ కాలం ఎట్టింది ఎట్లా నమో నారాయణాయ, ఇది తిరుమంత్రార్థం. తిరుమంత్రార్థం మీకు మొదటినే చూసేసాను. అల్వడక్కుండమిల్ల అణిగోటి అని పాసులనే తిరుమంత్రంలో ఏమేమి అల్వడక్కు లేదనేది మనం చూసినాము. ఇక్కడ కొంచెం సులభంగా చూడండి. నమో నారాయణ అంటే అహంకారం అమకారంగా ఉండకూడదు. నీర్ నుమది ఎండ్రివై వేర్ మొదల్ మాయితే ఇరసేర్మన్ ఉజర్కథ నేర్నిర ఇల్లేంట అహంకారం వదిలేయాలి, తొలిగేయాల. ఎందుకంటే అడంగడిల్ సంబత్ అడంగ కండి ఈసన్ అడంగడి అగుదండ్రు అడంగడు, ఇదంతా తిరువాయి పాసురం. ఎందుకంటే అన్ని వదిలేయాలి. అన్ని వదిలేసి భగవంతుడు తిరువడిలో పట్టుకున్నాం కదా, అప్పుడు భగవంతుడు తిరువడిలో పట్టుకున్నామంటే సరే స్వామి మీరేమో భగవంతుడి తిరువడిలో పట్టుకోవాలంటే భగవంతుడు సముద్రమైండు, సముద్రం ఎట్లనో ఆ ప్రకారం భగవంతుడు అంత గొప్పోడు, అంత సముద్ర గాంభీర్యగా రాముడి గురించి వాల్మీకి చెప్తున్నారు. అట్లా ఉన్నప్పుడు ఆ సముద్రం లాగా భగవంతుడు అని చెప్పి ఆళ్వారు మనకు చెప్పాడు. మన ఆళ్వారిని పట్టుకున్నాం. మళ్ళా ఏంది సముద్రం చెప్తున్నావు, సముద్రం ఉందిన భగవంతుడు, అవును ఆళ్వారు మళ్ళీ తిప్పి చెప్పాడు. అట్టయితే సముద్రంలో ఒక చెక్కని తీసివేశాం, ఇంత ప్యాకెట్ చెక్క తీసివేసామనుకోండి, దాని లోపల వేసామంటే అది కొన్ని రోజులు కాదు, ఒక 2 hours 3 hours తర్వాత అట్లనే ఒక్కొక్క అలలుగా బయట తోచేస్తుంది. అది పెట్టుకోదు, ఆ చెక్కని పెట్టుకుంటుందా, పెట్టుకోదు. అదే ప్రకారం నేను భగవంతుడి దగ్గర పోయి నేను ఆ చెక్కలాగా తీసుకుపోయి నేను పోయి భగవంతుడి సేవించానంటే నన్ను అతను పెట్టుకున్నది లేదండి. ఏమిటా అని సముద్రుడు కదా, నువ్వు ఇప్పుడే కదా చెప్పాడు ఆయన సముద్రమని. అట్లాంటి సముద్రంగా ఉన్నప్పుడు నేను చెక్కలాగా, నేను అచిత్తులాగా నేను ఉంటాను. నేను ఇంతవరకు చిత్తులాగా ఉంటే ఆయన తిరువడి ఎప్పుడో పట్టుకుంటానే. ఆ చిత్తులాగా ఉండేదానిలో ఆ జ్ఞానం లేని దాని వల్లనే ఆయన తిరువడి పట్టుకోకుండా ఉన్నాను. అదే ప్రకారం చెక్కలాగా ఉండి ఆయన పట్టుకోవాలని పోతే ఓ ఇది చెక్కదనే, సముద్రం ఎట్లా బయట తోచేస్తుందో అదే ప్రకారం చూస్తున్నారే ఆళ్వేర్. మీరేమో భగవంతుని సముద్రం చెప్తున్నావే, ఇది ఎట్లా ఇది నమ్మేది సరిగా రాలేదే, అందువల్లదా నా భగవంతుడి దగ్గర రాలేదని చెప్పారు. మనం చాలా సామర్థ్యంగా చెప్పాను. ఆళ్వారు చెప్పాడు వాస్తవం, చెక్క అయితే బయట వచ్చేస్తుంది వాస్తవం. అయితే దాంట్లోనే దాంట్లో ఏదేదో వస్తువులంతా ఉండదే, ఏదేదో వస్తువు ఉండదే. మీరేం చెక్క బయట వస్తుంది చెప్తున్నారు కదా, అట్టయితే దాని లోపల చేపలు చాలా ఉంటుంది, వేరేదేదో వస్తువులంతా ఉంటుంది. ఆ వస్తువులతో బయట వచ్చింది కదా అడిగాడు ఆళ్వారు. అడిగాడు, మనం చెప్పాము అవును బయట రావటం లేదు, లోపలనే ఉండదు కదా, బయట రావటం లేదు, చక్కన బయట వస్తుంది. అట్టయితే ఈ చేపలు కానీ మిగతా వస్తువు కానీ ఏమనుకుంటుందంటే ఈ సముద్రానికి నాకు ఉండే తావు, ఈ సముద్రం నాది వల్ల ఈ సముద్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం ఉండాలా అని చెప్పి ఆ స్వభావంతో అది ఉండేదాని వల్ల అక్కడ ఉంటుంది. అయితే ఈ చెక్క ఏమనుకుంటుంది, ఈ సముద్రాన్ని నాకు సంబంధం లేదే, ఏ విధమైన సంబంధం లేదే, నేను ఎందుకోసం దీంట్లో ఉండాలా అని చెప్పి ఈ చెక్క ఉండేదాని వల్ల ఏమవుతుంది, ఆ సముద్రం వచ్చి ఆ చెక్కని బయటతో చేస్తుంది. అదే ప్రకారం మీరేమనుకుంటారు,
నాకు భగవంతుడికి సంబంధం లేదు. ఆండాలేమో చెప్పింది ఉందన్నోడు రవేలు నమక్కి ఒడిక్కబడియాదు అని చెప్పి చెప్తుంది. అయితే అది ఆండాలకు ఉండొచ్చండి, నాకు లేదు అని చెప్పి చెప్తున్నాం కదా. ఆ ప్రకారం ఉండే దానివల్ల దానివల్ల మీరు బయట తోసిందే కానీ మీరు అక్కడ ఈ సముద్రం ఉండి సముద్రం నాది, సముద్రం అనేది నాకు, సముద్రానికి సంబంధం ఉండాది పెట్టుకుంటే అప్పుడు సముద్రాన్ని అప్పుడు భగవంతుడు మిమ్మల్ని పరిపూర్ణమైన అనుగ్రహం చేస్తాడు. ఆయన అనుగ్రహం చేసిన వచ్చినప్పుడు నువ్వేం చేసేది తవేదం చెప్పి తీసుకుంటే పర్వాలేదు. అట్లా చేసాడు రావణాసుడు ఎట్లా చేశాడో ఆ ప్రకారం మీరు చేస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది, అందువల్ల మీకు అది జరుగుతుంటుంది అంటే అన్ని చెప్తాను. అంటే ఈ ప్రకారం ఉంటే భగవంతుడి సంబంధం ఉండాలని మనకు తెలుస్తుంది కదా. ఆ భగవత్ సంబంధం ఎక్కడ దొరుకుతుంది? నమో నారాయణాయ వెండ్రి ఓంకారం, నమశబ్దం, నారాయణ శబ్దం చాలా చూసేసాము. ఒక్క 5 నిమిషాలు. ఓంకార శబ్దం ఏం చెప్తుంది? భగవంతుడు మనకు ఉండే సంబంధం చెప్తుంది. అకారవాచ్యుడ భగవంతుడికి, మకారవాచ్యన జీవాత్మ దాసబోధుడు అని చెప్తుంది. అదే నమపదం ఆయన వల్లేనే రక్షించాలా, నన్ను నేనే రక్షించుకోకూడదు అని చెప్పి నమపదం చెప్తుంది. నారాయణ పదం ఏం చెప్తుంది? అనుభవించేది ఆయన్నే, ఫలితం అతన్నే అని చెప్తుంది కదా. అందువల్ల ఇట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం ఉండాలనే కానీ రావణాసుడిలాగా ఉండకూడదు. ఎందుకంటే రావణాసుడి సీత ఎంతనో ఆశ్చర్యమైన ఉపదేశాలు చేసింది. ప్రియవాత్యాన్ని పిల్ల ఇప్పుడు దీనికి వ్యాఖ్యానం రాసినాడు కదా. అదే ప్రకారం రామాయణకి తనిశ్లోక వ్యాఖ్యానం పద్య ఆశ్చర్యమైన ఒక గ్రంథం రాసినాడు. దాంట్లో ఆశ్చర్యంగా ఒక విషయం చెప్తానంటే, సీత పోయి రావణాసుడి దగ్గర, రావణ నువ్వు ఏమి ఇట్లా ఉంటావు, నువ్వు రావణ్ణి తిరుబడి పట్టుకున్నావంటే అతను ఏం చేస్తాడు, చాలా మంచిది చేస్తాడు, నువ్వు అనుకోబాక అంటాడు. అప్పుడు రావణాసుడు రాముడి దగ్గర పోతేనే నన్ను కొట్టేయడా, నన్ను చంపడా, నన్ను చేయడా, ఈ ప్రకారం చేయడా అంటే చేయడు. నువ్వు రాముడి గురించి ఇంకా తెలుసుకోలేదు అంటే తిరువడిలో ఎవరు పడినారో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీది తయాయచే అభయం సర్వభూదేభ్యో దతాం ఏతత్ పృథం మమ. ఆయన తిరువడిలో పడుకున్న వాళ్ళు ఎవరైనా కానీ అది వ్యర్థంగా పెట్టుకున్నాడు. ఏమంటే వాళ్ళని వదలను అని ఒక భావంతో ఉన్నప్పుడు వాడి దగ్గర పోయి నువ్వు ప్రకారం ఉంటావే అని చెప్పి ఎవరు సీత వచ్చి రావణాసురుడు చెప్పేట్టుగా ఈయనగా ఒక కల్పన చేసుకొని చెప్తున్నాడు. ఆ ప్రకారం చెప్పలా. అయితే సీత చెప్పింది ఏం తెలుసా? రాముడు చేతులను పట్టుకో, కాళ్ళని పట్టుకో అని చెప్పలేదు. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యత్యపి తత్సత్యాది తథామే తదగర్గితం. మిత్రభావేన సంప్రాప్తం. మిత్రుడు ఏంటి? ఫ్రెండ్స్ అనుకుంటాం కదా. ఆ మిత్రునే భావం వేషం వేసుకొని, ఆ ప్రకారం ఒక వేషం వేసుకొని వచ్చి నువ్వు వస్తే కూడా రాముడు తీసుకున్న మిత్రభావేన సంప్రాప్తం కదా. అప్పుడు రాముడు తిరువడిలో పడేదానికి కూడా నీకు యోగ్యత లేదు. అయినా కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకోసం అంటే, రాముడి చేతులను పట్టుకొని నువ్వు ఫ్రెండ్స్గా ఉండు. ఏం చెప్పలేదు. ఒకడు ఫ్రెండ్స్గా ఉంటే కూడా చాలు, రాముడు నిన్ను రక్షిస్తాడు, పూర్తిగా రక్షిస్తాడు అని చెప్పాడు. ఈ తాలో ప్రియవాచ్యాన్ని పిల్ల ఒక విచారం చేశాడు. ఏం విచారం అంటే, స్వామి ఈ ప్రకారం చెప్పచ్చా సీత పిరాటి? ఎట్లా చెప్పాలా? రాముడికి తిరువడి పట్టుకో అని చెప్పాలి కదంటే చెప్పలేదు. ఎందువల్లంటే ఇప్పుడు ఈ ఉపదేశం అయిపోయింది కదా. ఉపదేశం అయిపోయిన తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దాని తర్వాత అంతా అయిపోయి పట్టాభిషేకం అయిపోద్ది. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కూర్చొని ఈ 14 సంవత్సరాలు ఏమేమి జరిగింది, ఎట్లట్ట జరిగింది అది వాళ్ళిద్దరికి తెలుసు. అయితే 13 సంవత్సరాలు తెలిసే గానీ 14వ సంవత్సరం అంత బాధ రాముడికి జరిగింది సీతకి తెలియదు, సీతకి జరిగింది రాముడికి తెలియదు. ఇది ఒకరికొకరికి మాట్లాడుకోవాలి కదా. మనమే యాత్ర పోయామనుకోండి, యాత్ర పోయామంటుంది శ్రీవైష్ణవ యాత్ర, దివ్యదేశ యాత్ర, ఎక్కడికో పోయి ఏదో ఒక స్థలానికి పోయి కూర్చొని హాయిగా కూర్చొని రావాలా అని చెప్తారు. అది కాదు. శ్రీవైష్ణవ యాత్ర, దివ్యదేశ యాత్ర పోయామంటేనే ప్రతి ఒక్కొక్కరు చెప్పాలి. చెప్పంటే ఆ బస్సులో ఎక్కిన దానికి ఏదో బండిలో ఎక్కినప్పటి నుంచి ఎక్కి ఏం చేసాము, ఎక్కడ దిగాము, ఎక్కడ పోయి అక్కడ భోంచేసాము, ఎట్లా భాగవతాలంతా సేవించాము, ఎట్లా ఆచార పురుషాలు సేవించాము, ఏ ప్రకారం వాళ్ళు చూసుకున్నారు, అదే ప్రకారం ఒక్కొక్క దివ్య దేశంలో పెరుమాళ్ళు ఎట్లట్ట ఉన్నారు. ఇది ప్రతి ఒక్కొక్కటి మన మిగతా విషయాలను మాట. ఈరోజు ఏం కూరండి, ఈరోజు ఏం పులుసుండి, ఈరోజు ఏం రసం అండి, ఇదంతా మాట్లాడతాం. అనవసరం, తేవలేదు. అదే మనకు కావాల్సింది ఏది? భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఆచార్య సంబంధం. మచ్చిత్తాగా మద్గత ప్రాణాగా భూతయంత పరసం. కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను గురించి ఎవరు అనుకుంటాండారో, నన్ను గురించి ఎవరు మాట్లాడుతున్నారో, నన్ను గురించి ఎవరు నా చేట్టిదాలు ఎవరు ఉంటారో వాళ్ళందరూ మోక్షానికి వస్తారు అర్జున అంచని. మచ్చిత్తాగా మద్గత ప్రాణాగా
పోతయంత పరస్పరం అనుకుంటారా? అదే ప్రకారం ఇప్పుడు సీత అక్కడ 14 సంవత్సరాలు రామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రాముడు అడుగుతున్నాడు, ఏ సీత నీ 10 నెలలు అక్కడ ఉన్నావే అంటేనే రాముడికి చాలా ఉపదేశం చేసినావంటేనే ఏమేమి ఉపదేశం చేసావు, ఎట్ట ఉపదేశం చేసావు అని చెప్పి రాముడు అడిగినట్టుగా ఇప్పుడు ఏమడుగుతున్నారు పెరియవాచార్య తన శ్లోక వ్యాఖ్యానంలో అది చెప్తారు. అప్పుడు సీత ఏం చెప్పాలా, నిన్ను నీ తిరువడిలో రావణాసుని బడిని చెప్పాను అని చెప్పిందంటే అప్పుడు ఏం చెప్తాడు రాముడు, హే సీత నీకేమి రాజనీతి తెలీదా, రాజధర్మం తెలీదా, ఇదేమి జనకుడు నీకు ఇదంతా చెప్పలేదా, ఇక నువ్వు వచ్చిన విశ్వాకు కులంకి నువ్వు వచ్చున్నావే, అట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ధర్మం నీకు తెలవలేదా, ఈ ప్రకారం చేయొచ్చా, వాడిని పోయి నా తిరువడిలో నా కాళ్ళు వచ్చి పడిని చెప్పచ్చా, ఒక రాజు రావణాసుడు, నేను ఒక రాజు ఇంకో రాజు తిరువడిలో పడకూడదు, వాడిని ఫ్రెండ్స్ గా తీసుకొని చెప్పాలనే గాని అదే కదా రాజనీతి, ఇది కూడా నీకు తెలవదా అని చెప్పి అడిగాడంటే నేను ఎక్కడ పోవాలా? అందువల్ల రాముడు తిరువుల్లం ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం ఉపదేశం చెయ్యాలా. ఎవరికి? రావణాసుడికి. ఏ రావణాస నువ్వేం చేస్తావంటే రాముడు తిరువడినే పట్టుని చెప్పలేదు, మిత్ర భావేన సంప్రాప్తం, నువ్వు ఏదో నీకు రాముని చేతులు పట్టుకో, చేతులు పట్టుకునేది తిరువడి పట్టేదని కూడా నీకు యోగ్యత లేదు. అయినా కూడా చేతులు పట్టుకుంటే రాముడు ఏమనుకుంటా అంటే ఓ చేతులు పట్టేసాడు, అయితే నువ్వు తిరువడిని పట్టినా కూడా కొన్ని మందిలో ఏం లేదు, అది అడిగాడండి, ఏదో అడిగాడు, డబ్బులు ఏదో అడిగాడు అనుకోండి, ఎవరినా ఒకడే ఆయన కాళ్ళ పడి అడిగాడండి, అందువల్ల ఇచ్చాను. కాళ్ళంతా బడల, ఊరికి మాటకి ఒక మాట అడిగాడు, మాటకు అడిగాడు ఇచ్చేసాడు. ఈయన ఏం ఊరికి మాట అడిగిన దానికే కాళ్ళ పడేయని మనం చెప్తున్నాం కదా. ఆ ప్రకారం రాముడు ఏం చెప్తుండే, కాళ్ళనే పడి ఉన్నా కూడా నా కాళ్ళ పడలేదే, నన్ను ఏదో అడిగాడు ఇచ్చేసాను అంత, ఆ మాత్రం చెప్తారు. అట్లాంటి ఏది రాముడు స్వభావం. అందువల్ల హే రావణ నువ్వు ఆ ప్రకారం మమేతం అని ఉండబాక, తవేతం అని ఉండు. ఆ మమేతం అంటే ఏమే, అహంకారం మమకారంతో ఉండబాక. అట్లాంటిదా నల్లాండెండు నవిండురైపార్ నమో నారాయణాయ వెండి అట్లాంటి ఏమే, అట్లాంటి ఈ ప్రకారం ఆయన స్వరూపమేమి, ఆయన స్వభావమేమి, ఆయనకేమి మన శేషత్వ పారతీన భగవంతుడికి మేము దాసభూతుడు, భగవంతుడు నేను పర్వతంతుడు. అందువల్ల ఏం చేయాలా, నా కర్తవ్యం పల్లాన్ని సేవించేది, మంగళాశాసనం చేసేది. అదిదన అట్లాంటి నల్లాండి నవీందురైపార్ నమో నారాయణ ఆయవెండ్రి. నమో నారాయణ నాయ, దీనికి ముందు పాసనంలో చూడండి 11వ పాసనంలో ఈ ముందుగానే చెప్పినాను, నల్వగయాల్ నమో నారాయణ నా అని చెప్పి ఉంటుంది, నా వెండ్రు. దీంట్లో నల్లాండు నవీందురైపార్ నమో నారాయణాయ అని వస్తుంది. అక్కడ నమో నారాయణ వెండ్రు అని అక్కడ వస్తుంది 11వ పాసనంలో. ఆ 11వ పాసనం ఐశ్వర్యార్థితో కలుసుకొని మంగళాశాసనం చేసే భాసనం. అయితే 12వ పాసనం ఐశ్వర్యార్థి కాదు, కైవల్యార్థి కాదు, భగవల్లాభార్థి కాదు, ఈ 3 ఓట్లు చేరకుండా ఉండే బయట ఉండేటోళ్ళు ఎవరెవరో ఎన్నో మంది వేళ్ళు మంది ఉన్నారు, వాళ్ళ కోసం మంగళాశాసనం చెయ్యాలని చెప్పి వాళ్ళ కోసం అనుగ్రహించిన పాసనం దా ఇది పాసనం, ఫలితం ఉండే పాసనం. దీంట్లో నమో నారాయణాయ అంటది. ఆయ అంటే ఏంటంటే ఆయ శబ్దం వస్తుంది కదా, ఆ ఆయ శబ్దం ఏముంటుంది, కైంకర్య ప్రార్థన. ఇది అర్థమైనది చెప్తాను. శ్రీమన్నారాయణ శరణోచరణ భక్తి ద్వయం పూర్వవాక్యం ఇది. ఉత్తరపదం శ్రీమతే నారాయణాయ నమః. అప్పుడు పూర్వవాక్యంలో నారాయణ ఆయ రాలే చూడండి, అది ఇంత చూసుకుంటే బాగున్నాం. దీనికి తనిద్వయంని ఒక ఆశ్చర్యమైన ఒక గ్రంథాన్ని అనుగించారు స్వామి పిల్లలోకాచార్య. దాంట్లో పరిపూర్ణంగా ఇక్కడ చెప్తున్నారు నారాయణాయ నమః శ్రీమన్నారాయణ. అప్పుడు నారాయణ చెప్పినప్పుడు అర్థం వేరు, నారాయణాయ అని ఆయ శబ్దం వచ్చి చెప్పినప్పుడు అర్థం వేరు. ఆయ శబ్దం వస్తేనే ఉంటేనే ఆయ శబ్దం చతుర్థి విభక్తి అంటారు. చతుర్థి అంటే ఏం చెప్పినాం, విభక్తి అంటే ఏమర్థం, ఆయ మొదటి విభక్తి, 2వ విభక్తి, 3వ విభక్తి, 4వ విభక్తిని ఇది 11వ పాసంలో చెప్పినాను. అట్టయితే ఒకరిని పలవాల ఈ శబ్దం ఆ శబ్దం కలవాలంటే విభక్తి రావాల, విభక్తి వస్తేదా కలుసును. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, ఎట్లాంటి విషయం అంటే ఇప్పుడు భగవంతుడికి ఈ జీవాత్మ దాసభూతుడు అంటున్నా, భగవంతుడు జీవాత్మ అని వస్తుంది కదా. భగవంతుడు జీవాత్మ అంటే ఏంది స్వామి, భగవంతుడి జీవాత్మ అని వస్తుంది, భగవంతుడికి రావాలి కదా, అప్పుడు కలవాలి కదా. ఆ కలిసే ఒక శబ్దం దా విభక్తిని పేరు. దాంట్లో 4వ విభక్తి వస్తే కలుస్తుంది అని అర్థం. అట్లాంటి 4వ విభక్తి దగ్గర వచ్చింది. అయితే
ఇక్కడ చెప్పేది ఏమంటే ఏంది కైంకర్య ప్రార్థన. అది 4వ విభక్తి వచ్చేది ఆకు పైన ఉండే ఆయ లుప్త చతుర్థి. ఇది వ్యక్త చతుర్థి అని పేరు. నారాయణాయ అనేది వ్యక్త చతుర్థి. అక్కడ ఆకు పైన ఉండే అకారాంక పైన ఉండే ఆయ లుప్త చతుర్థి. లుప్త అంటే మన చూడను కాదు, ఇది వచ్చి 11వ భాషలో మనం చూసిన్నాము, అందువల్ల మీకు చెప్తున్నాము. అప్పుడు ఇది వ్యక్త చతుర్థి. దీంట్లో ఏంటి పూర్తిగా కైంకర్య ప్రార్థన. ఏం కైంకర్యం? పల్లాండు, మరి ఏం లేదు. పల్లాండు 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 నల్వగయాల్ నమో నారాయ నాయ వెండ్రు. నాయ వెండ్రు అట్టితే నిన్న వరకు నేను ఎట్లా ఉండింది నాకు తెలియదు, ఏమీ నాకు తెలియదు. అయితే ఈరోజు నా మనసు మారిపోయింది. ఏం మారిపోయింది? ఈ దాసబూదాగా సతస్వరే అని నీకు నేను దాసబోధుని తెలుసుకునే ఇప్పుడు ఉన్న స్థితి వేరు, నిన్న వరకు ఉన్న స్థితి వేరు. నిన్న వరకు స్థితి ఎట్లా ఉంది? నాకు నేనే అట్లా ఉన్నాను. అయితే ఇప్పుడు నాకు స్థితి ఎట్లా ఉండదు? నీకు నేను నీవోడైందే, నువ్వల్ల రక్షించాల్సిందే, నీకు నేను మంగళాశాసనం చేయాలంటే అని చెప్పేది. ఎందువల్ల? దీనికి ఉన్న కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఆ కాలం వేరు, ఈ కాలం. ఎందుకంటే అందుదా చెప్తున్నారు నల్లాండు నవీందురైప అని చూసాము కదా, అట్లాంటి కాలం. ఇప్పుడు కాలం ఎట్టు పరమేష్టియ ఆ శ్రీవైకుంఠులను మనం సేవించాలా, అప్పుడుంటే నిత్యమండలంలో ఉండే సేవించాలని చెప్పి అందువల్ల నల్లాండు నవీందురైప నమో నారాయణాయ వెండ్రు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత పెరియవాచాన్ పల్లికి ఒక సందేహం వచ్చేసింది. ఏమి సందేహం అంటే, ఇప్పుడు ఈ పల్లాండు సేవించేది ఈ ఊర్లోనా అక్కడనా? ఈ ఫలితమైన పాసురం 12వ పాసురం ఫలితం. ఆ ఫలితం ఈ పల్లాండు ఎవరంతా సేవిస్తారో వాళ్ళు శ్రీవైకుంఠానికి వచ్చి పల్లాండు సేవిస్తారని ఈ పాసురంలో పూర్తి చేస్తున్నారు. ఇద్దా ఫలితం చెప్తారు, పురుషార్థం ఇది అని చెప్పేశాడు. ఇప్పుడు శ్రీవైకుంఠం పోవాలా, శ్రీవైకుంఠం పోయిన తర్వాత అక్కడ ఏమి పల్లాండు సేవిస్తాను, ఇక్కడ పల్లాండు అక్కడ పల్లాండు. దీన్ని ఒకరు ఆక్షేపిస్తారు. ఏమంటే స్వామి ఇక్కడదా పల్లాండు సేవించాము, ఇక్కడ పల్లాండు సేవించిన వల్ల శ్రీవైకుంఠంలో వేరేదో దొరకాలి కదా, అక్కడ పోయి పల్లాండేనా? అది ఇక్కడ ఉండొచ్చు కానీ మళ్ళీ అక్కడ పోయి ఇదే పల్లాండు అంటే అక్కడ పోతేనే పల్లాండుదా, ఇక్కడ ఉంటేనే పల్లాండుదా, ఎక్కడ ఉంటేనే పల్లాండుదా. ఈ మంగళాశాసనదా అందువల్ల స్టార్టింగ్ లో చెప్పిన ఒక్కొక్క ప్రతి ఒక్క శ్రీ వైష్ణవుడికి మంగళాశాసనం కర్తవ్యం, పల్లాండు అని చెప్పారు కదా. సరే, ఇప్పుడు నల్లాండు నవీందురైపాన్ని ఈ రోజు ఎట్లాంటి రోజు నాకు దొరికింది, ఇట్లాంటి రోజు భగవత్ సంబంధం దొరికింది అని చెప్పి పెరియవాచాన్ని అనుగ్రహించగా మొదలు చూసాం కదా. ఇప్పుడు ఆ పెరియవాచనం సందేహం వచ్చేసింది. ఏం సందేహం అంటే, ఈయన ఈ మంగళాశాసనం ఎక్కడ చేస్తాడు? శ్రీవైకుంఠంలో. శ్రీవైకుంఠంలో మంగళాశాసనం చేస్తుంటే అక్కడదా కాలమే లేదే స్వామి, కాలం లేదా? నకాల తత్రవై ప్రభువు ఇప్పుడు 6 ముక్కాలు అవుతుంది. ఇదే ప్రకారం ఇది 1/4 గంట ముందు అది ఇది ఏమవుతుంది? 6 గంటలు అంటాము. ఈ ప్రకారం అక్కడ సాయంకాలం 6, ఉదయం 6, మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2, ఈ ప్రకారం గంటలు అక్కడ ఉంటుంది. ఇంత లేదు. ఇక్కడ గడిగారాలు ఉంటుంది, క్లాక్ ఉంటుంది కదా, ఈ క్లాక్ అక్కడ ఉండాలి, ఎత్తి పెట్టేయచ్చు. క్లాకే అక్కర్లేదు. ఏ టైం ఎప్పుడు సదాపశ్యంతి సూరయ్యగా ఎప్పుడు భగవద్ దర్శనమే, కానీ ఈ టైంలో ఉండాలి, ఈ టైంలో లేదని లేదు. అటైతే టైం లేదు స్వామి, వాస్తుందా? అయితే టైం మారాలి కదా, మారిపోవాలి కదా. ఈ ప్రకారం ఉదయం లేచి స్నానం చేయాలా, 10 గంటకి ఏదో తిరువారాలను చేయాలా, 1 గంటకి 2 గంటకి భోజనం చేయాలా, దాని తర్వాత సాయంకాలం ఏదో అనుసంధానం చేయాలా, రాత్రి పట్టుకొని నిద్రపోవాలా. అట్లా ఈ టైం ఇక్కడ ఉండదు కదా. ఈ ప్రకారం అక్కడ లేదంటే ఏదే లేదు, టైమే లేదు. దానితో శాస్త్రం చెప్తుంది నకాల తత్రవై ప్రభువు. అటైతే ఏ విధమైన కాలం లేదు. అప్పుడు కాలమే లేనప్పుడు అక్కడ పోయి నల్లాండు నవీందురైపార్ ఎంతటి మంచి రోజు దొరికింది, ఎంతటి సంవత్సరం దొరికింది అని చెప్తున్నారు. ఎట్లా స్వామి ఈయన చెప్తున్నారు? ఈయన పల్లాండు ఇక్కడ సేవించే పనితే ఇక్కడ కాలం ఉండాది, రోజు ఉండాది, అదే పని టైం ఉండాది, అన్ని తెలుస్తుంది. అక్కడదా ఏమీ లేదే, ఎప్పుడు ఒకే స్థితిగా ఉంటుంది. అక్కడ సూర్యుడే లేదు. అట్టయితే ఏమవుతుంది? భగవంతుడు తిరివేని అన్ని ప్రకాశంగా ఉంటది. అప్పుడు ఎప్పుడు చూస్తేనే పగడిపోతుగానే ఉంటది. ఆ ప్రకారం ఉన్నప్పుడు అక్కడ వేరేదైనా కావాలంటే ఏం లేదే. టైం మారుతుందా? లేదు, మారదు, ఏది మారదు, ఒకే టైంగా ఉంటది, ఎప్పుడు ఒకే టైంగా ఉంటది. ఇప్పుడు వేదాంత దేశికైన పెద్ద ఆయన దీనికి విచారం చేసేసి స్వామి ఎప్పుడు ఒకే టైంగా ఉండదంటే ఇప్పుడు అయిపోయింది, ఇంకా 1 గంట సేపు 2 గంట సేపు అయిందంటే, 1 గంట సేపు 1.5 గంట సేపు అయిందంటే సాత్ వరకు పూర్తి అయిపోద్ది అని తెలుస్తుంది. అదే ప్రకారం అక్కడ ఒక్కోటి జరగాల కదా. ఏం జరగాల? పెరుమాళ తిరువారాన్ని జరగాల,
ధూపార్తి చేయాలా, దీపార్తి చేయాలా, అదే ప్రకారం ప్రసాదం కంట్రోల్లో చేయాలా, దాని తర్వాత సేవాకాలం చేయాలా, దాని తర్వాత వచ్చి వేద విన్నప్పం చేయాలా, ఇదన్నీ చేయాలి కదా. అప్పుడు ఒకటోటి జరగాలి కదా. అప్పుడు ఈ యొక్క 10 నిమిషాలు సేవాకాలం, ఈ 10 నిమిషాలు వేద విన్నప్పం, ఈ 10 నిమిషాలు తిరువారాధనం, ఈ 10 నిమిషాలు ధూపార్తి, ఇట్లా ఉండాలి కదా. ఈ ప్రకారం అక్కడ లేదంటే లేదనేసాడు. అటైతే తిరువారాధన లేదా, ఉన్నది. కాలం లేదని చెప్పేనే కదా. అయితే కాలం లేకపోయినా కూడా ఏమవుతుందంటే ఇది అయిన తర్వాత ఇది, ఇది అయిన తర్వాత ఇది, ఇది అయిన తర్వాత ఇది, ఆ ప్రకారం మార్పు అనేది ఉండాలి. కాలం లేదనగానే మార్పు అనేది ఉండదు. ఏంటంటే నకాల తత్రవై ప్రభు ఉంటే ఏమర్థం అంటే ఓ కాలమే లేదు, అందువల్ల అక్కడ ఏమీ లేదని అర్థం కాదు. పెరుమాళ్ తర్వాత తిరుమంజనం ఉండాలి, తిరుమంజనం అయితే వస్త్రం జరిపించేది, వస్త్రం సాధించిన తర్వాత అది తిరువారాధన భోజ్యాసనం, ఇది ప్రతి ఒక్కటి మంత్రాసనం, ఇది ఒకటి సేవాకాలం, ఇది ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటుంది. అయితే జరుగుతూ ఉంటే కూడా ఈ ప్రకారం టైం పోతా ఉంటుందండి, టైం పోదు. దానికి ఏం పేరు? నకాల తత్వై ప్రభు. నకాల తత్వై ప్రతించి వేసే స్వామి ఏమంటే అక్కడ సామవేదం సేవిస్తారు. హా ఊగా ఊగా అకమన్నం 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 అకమన్నాదో 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 అగస్త్రోలకృతి అగస్త్రోలకృతి అని హాహా హాహా ఊహా ఊగా ఎన్నో శాఖలు, 1000 శాఖలు సామవేదం. ఇప్పుడు అన్ని సేవించాలి కదా, అన్ని సేవించి భగవంతుని తృప్తి చేయాలా. అటైతే ఏమర్థం? ఒక్క శాఖ ఇది ఒక శాఖ, ఇది ఒక శాఖ, ఇది ఒక శాఖ అంటే ఒక్కొక్క శాఖ సేవించాలంటేనే దానికి ఒక టైం తీసుకుంటుంది కదా. తీసుకుంటుందంటే ఆ టైం అక్కడ లేదంటే లేదు. అయితే ఈ శాఖ అయిపోయిన తర్వాత ఆ శాఖ అయిపోయిన తర్వాత ఇంకొక శాఖ అయిపోతే ఇంకొక శాఖ, ఆ ప్రకారం వస్తూ ఉంటే కానీ అక్కడ కాలం అనేది లేదు. అప్పుడు అయితే పెరియాడు వైరం చెప్తున్నారు, నల్లాండు ఎండు నవీండురైపా అని చెప్తున్నారు స్వామి. ఆయన మంగళాశాసన ఇక్కడ చేసే పని అయితే ఈ ప్రకారం ఆయన చెప్పింది ఒప్పుకోవచ్చు. మంగళాశాసనం చేసి శ్రీవైకుంఠుడు ఏమిటే మొదటి లైన్ చూడండి, పల్లాన్నెండు పవిత్రనై పరమేట్టి అయిన చేస్తున్నారు. అప్పుడు ఈ పవిత్ర ఉన్నట్టు ఎక్కడ? పరమేట్టి శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠంలో నిపై మంగళాశాసనం చేస్తున్నారు, వీళ్ళందరూ వస్తున్నారని చెప్తున్నప్పుడు అప్పుడు శ్రీవైకుంఠంలో ఇది మంగళాశాసనం జరుగుతుందా ఈ పాసురానికి అర్థం. అప్పుడు ఈ పాసురం అర్థం వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ నల్లా అంటని చెప్పనే కూడదే. ఎలా చెప్తారు? ఇది దేశికుడు పెద్ద విచారం చేసేసి ఆయన చాలా గ్రంథాలు రాసినారు. తత్వత్రయానికి తత్వం నా చిత్తు అచిత్ ఈశ్వరుడిని తత్వత్రయం కోసం చాలా గ్రంథాలు, తత్వత్రయ చులకం, తత్వత్రయ పృథివీ, తత్వత్రయ నిధి అని చాలా గ్రంథాలు రాసినారు. దాంట్లో చెప్తున్నాడు కాలం లేదు వాస్తవం, నకాల తత్వ ఇప్పుడు కాలం లేదు. అయితే తర్వాత ఇంకోటి ఏంది అని ఆ ఊర్లో ఉండాలి. అంటే సేవాకాలం అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత అది అయిపోతే అది బట్టి ఉన్ను కాలం అనేది లేదంటారు. సరే, ఇప్పుడు పెరియాడు ఎందుకు స్వామి ఇట్లా సేవించారంటే ఆయన శివుల్ని పుత్రులు ఉన్నారు కదా, అదే అలవాటు. ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అనేది ఉంటుంది. ఏం అలవాటు అంటే మనం ఎక్కడున్నామో ఆ అలవాటు పూర్తిగా పట్టుకుంటారు. ఆ పట్టుకొని ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క అలవాటు పెట్టుకుంటారు. ఆ అలవాటు ప్రకారం సేవాకాలమే కొన్ని మందిలు ఒకలాగా చేస్తారు, ఇంకోలాగా చేయిస్తారు. స్వామి ఇంకొకరు ఇంకోలాగా చేయిస్తారు, వీళ్ళు ఇలాగ చేయిస్తున్నారు. తప్ప అంటే తప్పు కాదు. ఆ దివ్య దేశం అలవాటు అది, ఈ దివ్య దేశం అలవాటు అది. అదే ప్రకారం ఈయన ఎక్కడున్నారు? శ్రీవిల్లి పుత్రులు ఉన్నారు. శ్రీవిల్లి పుత్రులు అలవాటు ప్రకారం ఈయనకి అక్కడ ఏంది లెక్కలు ఉండదు కదా. ఏ లెక్కలు ఉండదు? ఈ సంవత్సరం లెక్క ఉండదు, రోజు లెక్క ఉండదు, వారాల లెక్క ఉండదు, నెల లెక్కలు ఉండదు కదా. ఆ లెక్కలు ఉండేదాని వల్ల అదే ప్రకారం ఏమనుకున్నా అంటే శ్రీవైకుంఠంలో ఆ అలవాటు ఉండేదాని వల్ల అందువల్ల తీయించేస్తాడు. అందువల్ల పల్లాండు పవిత్రనై అని చెప్ప అందువల్ల చేసాడు. కానీ అట్లాంటి ఇది ఆయనకు లేదని ఈయనకి తెలుసు. ఈయనకి అలవాటు ఏమి? ఈ శివుల్ని పుత్రుడు ఉండేదన్న అలవాటులా చేశాడు. నల్లాండు నవేందురైపార్ నమో నారాయణాయ వెండ్రు పల్లాండం పరమాత్మనై. పరమాత్మనై అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు. అట్లంటే ఆ పరమాత్మైన పరమమాన ఆత్మ అంటే మనం పరమాత్మ కాదు, మనం జీవాత్మ. అప్పుడు పరమాత్మ పరమమాన అంటే పూర్తిగా నతస్యమస్య అప్యధిగస్య దృశ్యతి అని శాస్త్రం చెప్పినట్టు. ఎట్లంటే ఆయనకి దయ్యని ఒకరు లేదు, ఆయనకి సమమైన లేదు. అటుంటే ఏమర్థం? ఆయన సమానంగా ఎవరు ఉంటారు స్వామి? పరమాత్మ సమానంగా లేదు, సమానంగా లేదు స్వామి. ఆయనకనే ఇంకా పెద్ద ఆయన ఒకరు ఉంటారంటే అది లేదు. ఆయనకి పైన పెద్ద ఆయన లేదు, ఆయనకి సమంగా ఉండేటోళ్ళు లేదు. దానికిదా ఆశ్చర్యమైన తిరువెన్నగర్ పాసరం చెప్పారు. ఎన్నప్పన్ ఎనక్కాయుగులా ఎన్నై పెట్టవలాయ్
பொன்னப்பன் மணியப்பன் முத்தப்பன் விண்ணப்பனுமாய் விண்ணப்பன் மதுஷு తిరువిన్నగర్ సేందాప్పన్ తన్ ఒప్పారిల్లప్పన్ ఒప్పరాద అప్పన్ అని ఉప్పులు అప్పని చేసాం ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు ఆ పరమాత్మ అని చెప్తారు కదా. అట్లంటే ఏమర్థం? పరమాత్మనై పరోష్ మాస్ స్వామి ఇది పరమగా, పరో మాస్ స్వామి ఇది పరమగా. అట్టంటేనే పరమాత్మ పరమాత్మనే ఈయనకన్నా పెద్ద ఆయన లేదు, ఈయనకి సమంగా ఉండేటువంటిది ఈయనకి పరమాత్మ పేరు. ఇప్పుడు తిరుమాళిరుంశోళై చెప్పించారు కదా, అడగరంగ మధురై కళ్యాణగారని చెప్తాం కదా. ఆయనకి మూలవరికి ఏం పేరు తెలుసా? పరమస్వామి అనే పేరు. ఆ మూలవరి పేరు సుందరతోలుడయాన్ అని చెప్పి ఉత్సవర్లకి పేరు సుందరతోడు. అందుకుదా సుందరబాగు స్తవంనే పంచస్తవంలో ఒక స్తవం కొరతాడు అనుగ్రహించడు ఎవరికి? తిరుమాళిరుంజోల అడగరంబెరమాని విషయంగా. అయితే ఆ మూల పెరుమాళకి ఉండే పరమస్వామి అని పేరు, ఉత్సవర్లకి సుందరతోలుడయా అని పేరు. అట్లాంటి పరమస్వామి పరో మా స్వామి ఇది పరమగా. అట్టయితే ఆయన కన్నా పెద్దోళ్ళు లేదు, ఆయన కన్నా సమమైన వాళ్ళు లేదండ. అట్టయితే ఇది పాక్కడలు పయ్యత్తు ఎండ్ర పరమన్, ఇది చెప్తే బాగా అర్థమైపోతుంది. మన తల్లి పాసలు అంటేనే కొంచెం బాగా అర్థమైంది. పార్కడ రెండు పాసలు కదా, వయ్యత్తు వావీర్గాల్ ఆ పాసలంలో పార్కడలు పయ్యత్తు ఎండ్ర పరమని చెప్తారు కదా. అప్పుడంటే ఏమర్థం? ఆయన సమమైన వాళ్ళు లేదు, ఆయన కన్నా గొప్ప అయిన వాళ్ళు లేదు అంటారు. అది చెప్తారు కదా. అప్పుడు పెరుమాళ్ళకి కూడా ఒక దారిద్ర్యం ఉండాలంట. దారిద్ర్యం అంటే ఏం స్వామి? సామాన్యంగా దారిద్ర్యం అంటే నా దగ్గర ఇది లేదు అనేది ఒక దారిద్ర్యం. దరిద్రం అంటారు కదా, దారిద్ర్యం అంటారు. దరిద్రం అంటే నా దగ్గర ఇది లేదు, నా దగ్గర ఇది లేదు లేదంటే మన దగ్గర ఎన్నో లేదు, ఒకటి రెండు కాదు. స్వామి వాళ్ళ దగ్గర ఇది ఉండదు, నా దగ్గర లేదు, నాకు అది దారిద్ర్యం అంటాడు. అదే ప్రకారం భగవంతుడికి ఒక దారిద్ర్యం ఉండదు. అదేం దారిద్ర్యం స్వామి? ఆయన దగ్గర ఒకటి లేదే, ఏం లేదు, ఆయన సమమైన లేదు, ఆయనకైనా గొప్ప అయిన లేదు కదా. స్వామి అది దారిద్ర్యం అంటే అది మంచిదే కదంటే, ఏదో లేదు నువ్వు చేసింది. ఎట్లంటే దీనిదా తర్కరీతిగా చెప్తారు. అంటే న్యాయశాస్త్రం తర్కశాస్త్రం ఎట్లా చెప్తారు అంటే, ఏదో ఒకటి లేదు కదా, మన దగ్గర ఏదో ఒకటి లేదు, అందువల్ల దారిద్ర్యం. ఆయన దగ్గర ఏదో ఒకటి లేదు, ఏం లేదు, ఆయనకి సమమైన లేదు, ఆయనకన్నా పెద్ద ఆయన లేదు, అటుతో ఆయనకి దారిద్ర్యం ఉండదు అని అర్థం. ఏదో ఒకటి లేదు కదా స్వామి, ఇది వైభవం కదా అంటే వైభవమే. అయితే ఇది అటుకోసం చెప్తాను, ఎందుకోసం చెప్తా అంటే ఆ ప్రకారం భగవంతుడికి ఒక దారిద్ర్యం ఉండాలి. అంత వాటి వల్ల ఇది ఉంటే ఆయన లేదుగా. అప్పుడు నిస్సమాబ్ది అతికక అని చెప్తారు శాస్త్రమే. నిస్సమాబ్ది అతికక అంటే ఆయనకన్నా పెద్దోళ్ళది ఎవరే లేదు అట్లా చెప్తారు కదా. అందువల్ల ఆ ప్రకారం ఉండేటోళ్ళుదా ఇక్కడ చెప్తున్నారు. ఆహా నల్లాండెండు నవీన్వరైప్ప నమో నారాయణాయ వెండు పల్లాండం పరమాత్మనే. ఆయన సమమైనోడు లేదు, ఆయనకన్నా పెద్ద ఆయన. అప్పుడు పరమమాన ఆత్మ అనేది పెద్ద ఆత్మ. అట్లాంటి పెద్ద ఆత్మ ఎట్లాంటి? బద్ధాత్మ ఏమి, ముక్తాత్మ ఏమి, నిత్యాత్మ ఏమి, వీళ్ళకన్నా ఆయన వేరు. బద్ధాత్మ లాగా లేదు, బద్ద మనం. ముక్తాత్మగా లేదు, శివుడికి పోయినోళ్ళు. నిత్యాత్మ అక్కడనే ఉండేటోళ్ళు, ఆయన ఇది ఇంటి లేదు. అంటే దీంట్లో ఇప్పుడు తిరుపల్లాండ మంగళాశాసనం చేస్తారు కదా, మంగళాసని దీంట్లో మంగళాశాసనిగా ఇప్పుడు ఆళ్వారికి ఒక అభిప్రాయం వచ్చింది. ఏంటంటే ఇట్లాంటి అభిప్రాయం వచ్చినప్పుడు ఏ మంగళాశాసనం ఈయన చెయ్యాలనా? ఈయన చేసిన దాని వల్ల బాగా తెలుసుకోండి. మంగళాశాసనం ఈయన చేసిన దాని వల్ల ఆయన శుద్ధ స్వభావం అవుతాడా? ఈయన మంగళాశాసనం చేసిన దాని వల్ల ఆయనకి వెరియాళ్వారు మంగళాశాసనం చేసిన దానివల్ల నేను పూర్ణంగా ఆయుష్ దీర్ఘాయుషుగా నేను ఉంటా అని చెప్పి ఆయన ఉండబోతాడంటే ఇది రెండు కాదు. ఆయన పవిత్రంగా ఉండే స్వభావం అనేది ఆయనకి స్వాభావికంగా ఉంటుంది. అదే ప్రకారం ఆయన మంగళం అనేది మంగళం అనేది ఆయనకి ఏం లేదే, అఖిలహేయ ప్రత్యనీయ కళ్యాణైక తానత్వం శాస్త్రం చెప్తుంది. అట్లా ఉన్నప్పుడు ఏ విధమైన అపగుణాలు లేదు, అన్ని మంచి గుణాలు పూర్తి సమస్త కళ్యాణ గుణాత్మకం అని చెప్తుంది. అది అన్ని ఉండాలని తెలిసిన తర్వాత ఇప్పుడు ఆళ్వారు ఈ ప్రకారం భగవంతుడా నీకు మంగళాశాసనం చేస్తున్నాను చెప్తున్నారే, ఇది వ్యర్థం కదా స్వామి. ఇది నేను 48 ఉపన్యాసాలు కాలక్షేపం చేసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నారు. మొదటనే చెప్పింటే నేను కాలక్షేపంగా రాకుండా ఉంటాను. అట్లా కాదు, వ్యర్థం కదా అంటే ఆశ్చర్యమైన ప్రియవాచ్యాలను నీకు అర్థం చెప్తారు. మనం చేసిన దాని వల్ల ఆయన బాగుంటాడని అర్థం కాదు, బాగా తెలుసుకోండి స్వామి. అట్లయితే ఇప్పుడు ఇంతవరకు మనం చేయాల్సిన మళ్ళీ అంటే చెయ్యాలా? ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చేస్తున్నాము, చేసిన దాని వల్ల ఆయన మంగళాశాసనంగా ఉంటాడంటే కాదు. అట్టయితే మనం చెయ్యాలనా అంటే చేసే కావాలా?
అప్పుడు చేసిన దాని వల్ల కదా ఆయన అట్లా ఉండాలని అర్థం కంటే అది అర్థం కాదు. అప్పుడు ఎందుకోసం చేయాలా? ఇప్పుడు వేరేదో రీజన్ ఉండదు చేయాల్సింది. ఇప్పుడు ఓను వర్షాలు పడుతుంది, సముద్రంలో వర్షాలు పడుతుంది. వర్షాలు పడిన తర్వాత సముద్రం ఏమవుతుందంటే అది ఎంత మాత్రం ఉంటుందో దాని నుంచి 1 ఇంచి పైకి ఎక్కుతుందా ఆ నీళ్లు? ఎక్కిందే లేదు, అట్లనే ఉంటది. ఎంత వర్షాలు పడినా ఎట్లా పడినా కూడా సముద్రంలో నీళ్ళు పడింది, ఆ వర్షాలు పడిన దానివల్ల సముద్రంలో వర్షాలు పడింది 4 రోజులు పడింది, అప్పుడు నువ్వు 1 అంగుళం 1 ఇంచుని పైకి ఎక్కాలా అని చెప్పి ఆ నీళ్ళు పైకి ఎక్కుతం లేదు. అప్పుడు ఏమర్థం? ఆ సముద్ర సంబంధం ఆ మేఘాలకు దొరుకుతుంది. సముద్రానికి ఏ వైభవం లేదు. సముద్రంలో వర్షాలు పడిన వల్ల సముద్రానికి ఏదైనా వైభవం ఉండాలంటే ఏ వైభవం లేదు. అయితే వైభవం దేనికి వస్తుంది? మేఘాలకు వస్తుంది. ఈ సముద్ర సంబంధం నాకు దొరికిన దాని వల్లే ఈ సంబంధం నేను తీసుకున్నాను. అట్లాంటి సముద్రం దా భగవంతుడు. ఆ భగవత్ సంబంధం మనకు దొరుకుతుంది కదా. ఆ భగవత్ సంబంధం దొరికితేమే మన నోరు మురిగ్గా ఉండదు, మన నోరు అచిత్ మట్టం కాదు, అశంకంగా ఉండదు, అశంకమట్టం కాదు, అది శుద్ధి ఉండదా లేదు. నా నోరు శుద్ధి కావాలా, నా శరీరం శుద్ధి కావాలా, నా ఆత్మ శుద్ధి కావాలా. అప్పుడు శుద్ధి కావాలంటే ఏం చేయాలంటే అతన్ని మంగళాశాసనం చేయాలి. మచ్చిత్తాక మద్గత ప్రాణాక బోధయంత పరస్పరని ఆయన మంగళాశాసనం అంటే నేను ద్వేషిన దాని వల్ల ఆయనకు ఉత్కర్షం వస్తుందా? కాదు. నేను సేవించాని వల్ల అపకర్షం పోతుందా? కాదు. అప్పుడు నా స్వరూపం ఉండాలి కదా, నా స్వరూపం శుద్ధ స్వభావంగా ఉండాలి కదా, శుద్ధిగా ఉండాలి కదా. శుద్ధిగా ఉండాలంటే భగవంతుడు స్మరణ, ఆయన గురించి సేవించేది వింటేనే చాలు. వింటేనే కీర్తి కీర్తవం కేశవం మురరిపం చేతో బతక్షీతరం చెప్పి ముకుంత వాళ్ళు కులశేఖర్ వారు చదివిస్తున్న ఆశ్చర్యమైన విషయం. ఇదంతా వాడిని గురించి తెలుసుకోవాలా, వాని గురించి కళ్ళాల సేవించాలా, వాని గురించి బాగా వినాలా, వాని గురించి తురుతులాయి ముఖం అన్నింటి మోకులు పుట్టుకొని చూడాలా, నోరు వల్ల ఆయన నామాలు చెప్పుకోవాలి. ఇదంతే. అటైతే ఏమంటే ఈ కళ్ళు సృష్టించిన ఫలితం అప్పుడు దొరుకుతుంట, ఈ చెవు సృష్టించిన ఫలితం అప్పుడు దొరుకుతుంట, ఈ నోరు సృష్టించిన ఫలితం అప్పుడు దొరుకుతుందంట. అటైతేనే ఇదంతా నా దోకోసం చేస్తున్నా, మంగళాశాసనం చేస్తున్నాను కానీ నే మంగళాశాసనం చేసిన దానివల్ల మనం సామాన్యంగా లోకల్లో ఎట్లా ఉంటుంది, మీరు బాగుండాలండి బాగుండాలని చెప్తే స్వామి ఆయన చెప్పాడు, పెద్ద ఆయన చెప్పాడండి అందువల్ల నేను బాగున్నాను అనుకుంటాం కదా. వాసు ఉండొచ్చు, నిజమే ఉండొచ్చు. అయితే ఆ ప్రకారం భగవంతుడు కంటే ఆ ప్రకారం కాదు. ఆయన ఎప్పుడు పవిత్రానాం పవిత్రన్యు మంగళానాంచ మంగళను, ఎప్పుడు ఆయన మంగళంగానే ఉంటాయి. ఆయనకి మంగళానికి మంగళం ఇచ్చే ఆయన. అట్టయితే పవిత్రం లేకుండా ఉండేదానికి పవిత్రానికి పవిత్రమనే స్థితియే ఇచ్చాయన. అప్పుడు నేను చెప్పిన దాని వల్ల ఆయనకి పూర్తి అయిన మంగళం వస్తుందా? లేదు. అటైతే పల్లాంటి సేవించాల్సిన పని లేదే స్వామి అంటే సేవించాలా. ఎందువల్ల? నేను శుద్ధి కావాలి. లేదు దీనికి ముందు చెప్పారే పెరియాళ్ వారు తప్ప వేరే ఎవరు ఎవరే సేవించలేదు అట్లని చెప్పి ప్రతి ఒక్కరు శ్రీ వైష్ణవాలు అట్లా అనుకోవాలంటే అనుకోవాలి. ఇప్పుడు కూడా అనుకోవాలి. ఇప్పుడు అదే మాట చెప్తున్నాను, అనుకోవాలా. అప్పుడు భగవంతుడు మంగళాశాసనం చేసేది నన్ను తప్ప ఎవరే లేదు, ప్రతి ఒక్క శ్రీ వైష్ణవం అనుకోవాలి. ప్రతి ఒక్కరు శ్రీ వైష్ణవాలు అనుకుంటే అప్పుడు 8 మంది అనుకుంటారు, లక్షమా కోటియా? అప్పుడు అందరూ చేస్తున్నారు కదా. అదే అర్థం అక్కడ. ఎందుకంటే ఈ ప్రకారం అనుకుంటేదా ప్రతి ఒక్కరు జరుగుతుంది. అందువల్లనే నాకు సత్త ఏంటేమే నా స్వరూపమేమే శేషత్వ పారతమ్యం. అది పూర్తిగా నిలియాలంటే కైంకర్యం, కించిత్కారం కైంకర్యం చేయాల. అది వాచా కైంకర్యంగా ఉండొచ్చు, మానస కైంకర్యంగా ఉండొచ్చు, కాయిక కైంకర్యంగా ఉండొచ్చు. అయితే ఏ కైంకర్యం చేసినా కూడా మానసం వాచా కైంకర్యం ప్రధానం చెప్తుంది. అప్పుడు మానసంలో భగవంతుడు మంగళాశాసనం చేయాలా అనుకోవాలా. అదే వాచికంగా మంగళాశాసనం చెయ్యాల. పల్లాండు 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 పల్లాయిరత్తాండు పలకోడి 100,000 అని చెప్తుంది. అందువల్ల నల్లాండు నవీందురైపార్ నమో నారాయణాయవెండ్రు పల్లాండం పరమాత్మనై. పరమాత్మనంటే ఎట్లాంటి పరమాత్ముడు? అందరికన్నా చాలా గొప్పైనడు. పౌరోస్మా ఇది పరమాత్మగా అని చూశాం కదా, పరమస్వామి అని చెప్పి చూశాం కదా. అప్పుడు అందుకున్న పెద్ద ఆయన, అట్లాంటి అందుకున్న పెద్ద ఆయన్ని పల్లాండం పరమాత్మని సూండిరుందేత్తువారు పల్లాండే. సూండిరుందేత్తువారు, సూండిరుంటే చుట్టి 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 వచ్చి పల్లాండి సేవించాలంటారు. చుట్టి వచ్చి పల్లాండి సేవించాలండి. శ్రీవైకుంఠం పోయి పరమేష్టి సూండిరుందేత్తువారు పల్లాండి అంటే తిరుపల్లాండి సేవించి ఏం ఫలితం? ఇప్పుడే కదా చెప్పాను. ఏం ఫలితం అంటే శ్రీవైకుంఠ పోయి చుట్టి పల్లాండి సేవిస్తాను. కానీ ఇక్కడ అదే అక్కడ అదే అంటే ఇదేదా పల్లాండి సేవించేదే
ప్రతి ఒక్కరు కర్తవ్యం చెప్పాను కదా. అప్పుడు ఇక్కడదా స్వామి ఇంత శ్రమపడి పల్లాన్ని సేవించాము, 48 ఉపన్యాసంగా పూర్తిగా విన్నాము, అక్కడ ఇదే అంటే అక్కడ ఇదే, అక్కడ ఏం దియో అదేదో అక్కడ ఏమంటే పల్లాండం పరమాత్మని శూందిరం చేత్వ పల్లా అంటే వాడుదో ఏంటి పరిపూర్ణమైన అనుగ్రహం ఇస్తాడు. ఎట్లా అంటే అక్కడ పల్లాండి సేవించేటుకుంటే అపభాసం పూర్తిగా ఇస్తాడు. ఇదిదా ఫలితంలోనే పెద్ద ఫలితం ఏదంటే పల్లాన్ని సేవించేది. మనం ఏమనుకుంటామో ఆయనకి ఏదో ఉభయం సేవిస్తాం. స్వామి నిన్నంతా ఆయనకు ఏదో ఉత్సవాలంతా లేదు, ఆ ఉత్సవాలు లేదో ఇప్పుడు ఉత్సవం చేసుకున్నాను, ఆ ఉత్సవం వల్ల ఇంత డబ్బులు నేను కట్టాను, ఇది పెద్ద ఫలితం కదా అని కాదు నష్టాడు. సరే స్వామి ఆయన మోంచాను, ఆయన వీధి వాళ్ళకి పొరపాడయ్యేటప్పుడు ఆయన భుజం మీద దాన్ని పెట్టుకొని వీధి పూర్తిగా అట్నే చుట్టుకొని వీధి వలా చేశాను, పొరపాటు చేశాను, అది ఫలితం కదా, ఫలితమే. అయితే పల్లాంటి సేవించినంత ఫలితం ఉండదంటే లేదు. పల్లాంటి సేవించిన ఫలితం వేరే దేనికి స్వామి ఉండదు దేనికి ఉండదు పల్లాంటి సేవిస్తే. స్వామి అదే అడుగుతున్నాడు, పల్లాంటి సేవించిన ఫలితం లాగా వేరేదైనా ఫలితం ఉండదా? ఉన్నదండి, చెప్పండి అది పల్లాంటి సేవిస్తే. మళ్ళీ అదే చెప్తాడు అంటే దీనికి సమం వేరే అట్టనే అర్థం. అంటే పల్లాంటి సేవించే ఒక ఫలితం అనేది వేరేదన్నా ఒక ఫలితం ఉండదంటే వేరే ఏంటిది. తిరువాయుని సేవించేదే పల్లాంటు, పల్లాంటి సేవించేదే పల్లాంటు, 4000 దివ్య ప్రభుత్వం సేవించేదే పల్లాంటు, ఆయన దివ్యదేశం పోయి సేవించేదే పల్లాంటు, ఏది సేవించినా పల్లాంటు మంగళాశాసనం. అయితే మనం వేరే ఎదుర్కోబోతున్నాము. స్వామి నాకు ఇంట్లో ఒంట్లో బాగలేదు, పోతే సరిపోద్దని చెప్పారు ఒక ఆయన, అందువల్ల వచ్చేట అది పల్లాంటు కాదు. అప్పుడే ఏమర్థం, నువ్వు బాగుండాలి స్వామి. ఇప్పుడు లోకమే కష్టంగా ఉండదు, అట్లా ఉంటే ఆయన బాగుండాలంట. ఆయన శరీరం కదా మనం, ఆయన బాగుంటే మన శరీరం బాగుంటుంది. బాగా తెలుసుకోండి. ఆయన ఇప్పుడు ఏం అర్థం అంటే ఇప్పుడు నేను బాగలేదంటే ఆయన శరీరం బాగలేదని అర్థం. ఇది చాలా బాగుండదు. అప్పుడంటే నేను బాగలేదంటే ఆయన శరీరం బాగలేదంటే, అప్పుడు ఆయన శరీరం బాగలేదంటే ఏం చేయాలా? శరీరం సరి చేసుకోవాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలా? పల్లాంటి సేవించాలి. అదే స్వామి మళ్ళా పల్లాంటి సేవించిన వల్ల ఆయన శరీరం బాగా వస్తుందా? కాదు. ఆయన స్వాభావికంగా ఏదైనా చెప్తే వెంటనే అట్లా పోతున్నా చూడండి. ఆయన స్వాభావికంగా ఆయన శరీరం ఎప్పుడే బాగుంటుంది. అయితే నా శరీరం బాగలేదనేది ఏం కారణం అంటే నా కర్మ ద్వారా నా శరీరం బాగలేదా, కానీ ఆ కర్మ ఆయనకి లేదే. ఎందుకోసం చెప్తున్నానే, అందువల్ల ఈ కైంకర్యం అనేది పూర్ణంగా అక్కడుంది. సరే స్వామి ఇక్కడ తిరుపల్లాండి సేవించేమో, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ పల్లాండి సేవిస్తామనుకో, పల్లాండి సేవిస్తాం. సరే ఈ లోకంలో ఏమేం కైంకర్యం చేస్తామో ఆ కైంకర్యం దా శ్రీవైకుంఠం పోయిన తర్వాత దొరకపోతుంది. అట్లా స్వామి ఈ లోకంలో నేను వచ్చి తలిగి చేశాను, పూర్తి ఎప్పుడు తలిగి చేస్తాను, పెరుమాళ్ళు తలిగి చేస్తా ఉన్నాను, నాకు అదే తెలుసుండి వేరేం తెలవదంటే అక్కడ పోయి తలిగి చేయొచ్చా? తలిగి ఉండదా స్వామి? నకాల తత్వై ప్రభు కాలమే లేదంటే. అయితే పెరుమాళ్ళు అముదు చేస్తున్నారని చెప్పాను కదా, తిరుమంజనం చెప్పాను కదా, అదే ప్రకారం సేవాకాలం చెప్పాను కదా, సాత్వర ఉండాలని చెప్పాను కదా, ఏదేది ఉండదు అన్ని ఉండాలి. ఇక్కడ మా కోయిల్లో ఏమేమి జరుగుతుందో అన్ని స్వామి. అక్కడ ఉత్సవాలు ఉన్నది. ఉత్సవం పూర్తి అయిపోయింది, ప్రసాదం ఇస్తురా స్వామి. తిరుపతి లడ్డు, తిరువల్లిక్కిన శకర పొంగల్, అదే ప్రకారం కాంచీపురం ఇడ్లీ, ఇదంతా దొరుకున్నా స్వామి. అన్ని దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది. అయితే ఉండు షూరు పరుగు నీరు తిన్నం బెత్తలు ఎల్ల అంత భగవంతుడిదా. ఆయన సేవిస్తేనే ఆ కాంచీపురం ఇడ్లీగా ఉంటుంది, తిరువల్లిక్కిన శకర పొంగల్గా ఉంటుంది, అదే ప్రకారం తిరుపతి లడ్డు వడ ఏమి అన్నిగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏం కైంకర్యమో అదే కైంకర్యం. సరే ఇక్కడ నేను పల్లాన్ని సేవిస్తాను, అక్కడ పోయి పల్లాన్ని చేశాను. ఇక్కడ నేను తలిగి చేశాను, అక్కడ పోయి తలిగి చేశాను. ఇక్కడ నువ్వు మొగ్గులు వేసానండి, తెల్లారితే కల్లాపు ఇప్పుడు కల్లాపు చల్లేది అనేది ఏందని అడుగుతున్నారు ఆడవాళ్ళే. ఆ చల్లేసి పేడ కలిపేసి దాన్ని వాగిటి ముందు కలిపి చల్లేసి ఆ మొగ్గు వేస్తారు. ఆ మొగ్గు బీపిడితే వేయచ్చు, లేదు ఇదో సున్నంతో వేయచ్చు. ఆ మొగ్గు వేస్తున్నారు కదా, ఆ కంకిని ఇక్కడ చేశాను, అక్కడ అదే ప్రకారం అక్కడ మొగ్గు వేసుకోవచ్చు. అట్టయితే తెల్లార్త కాదు, బాగా తెలుసుకోవాలా. అక్కడ నకాల తత్వై ప్రభు కాలం అనేదే లేదు. అయితే ఇది జరగతానే ఉంటుంది. అదే ప్రకారం ఇక్కడ నేను పుష్పం కట్టి పెరుమాళ్ సమర్పిస్తా ఉన్నానండి, పెరియాళ్వార్లాగా తొండరపడియాళ్వార్లాగా పుష్పం కట్టి చదువుతున్నా. ఆ ప్రకారం ఉండగా అక్కడ నిత్యం పుష్పం కట్టి ఆ ప్రకారం సమర్పించు. ఇక్కడ నేను సేవాకాలం చేస్తా ఉన్నానండి, అన్ని చేస్తా ఉన్నాను, అందులో అక్కడ సేవాకాలం ఉండదు. ఊహా అక్కడ సరి స్వామి అక్కడ తిరువాయి ఉండదా? పెద్ద సందేహం ఏమంటే ఇక్కడ ద్రావిడ భాష ఉండదు, అక్కడంతా సంస్కృతం కదా స్వామి. భగవంతుడు భాష సంస్కృతం కదా, అందులో సంస్కృతం ద్రావిడ భాష ఉండాలంటే వేదాంత దేశీయుడైన పెద్ద ఆయన ఆశ్చర్యంగా చెప్పాడు. అక్కడేంటే ఆ ద్రావిడం అక్కడ ఉండాదని చెప్పేసాడు. తిరువాయువు ఉండాదంటే ఉండాది. నమ్మాళ్ళవారు అక్కడ ఉండారే, ఆళ్వారు అక్కడ ఉండారంటేనే
తిరువాయువు ఉండదు. అప్పుడు ఇక్కడ మనం తిరుపల్లాంటి సేవిస్తే అక్కడ సేవించవచ్చు, ఇక్కడ తిరువాయువు సేవిస్తే అక్కడ సేవించవచ్చు. ఇదన్నీ ఉండదు. సేవాకాలం కొన్ని ఉండదు. సరే స్వామి ఉపన్యాసం ఉండదా? అది కావాలి కదా. కానీ 48 రోజులు 48 ఉపన్యాసం వినేనే స్వామి, అక్కడ ఉపన్యాసం ఉండాలి. ఉపన్యాసం కూడా అక్కడ ఉండాలి, పూర్తిగా ఉండాలి. ఏం కష్టమే లేదు. అప్పుడు ఉపన్యాసం ఉండాలంటే ఉపన్యాసం వినేటోళ్ళకి తలవపోతే కదా ఉపన్యాసం ఉండాలా. అన్ని తెలుసుకోరాలంటే వాళ్ళ అనుభవం కోసం వింటారు, తెలిసేదాని కోసం వినలేదు, అనుభవం కోసం ఉంటారు. అట్టయితే ఉపన్యాసం ఉండాలంటే ఉపన్యాసం ఇక్కడ ఎవరు ఉపన్యాసం చేస్తారో వాళ్ళు అక్కడ పోయి ఉపన్యాసం చేయొచ్చు. అట్టయితే మా సంగతి అండి, మేము ఉపన్యాసం వింటున్నామే, అక్కడ వినొచ్చు. ఉపన్యాసం వినేది కూడా కైంకర్యందా తెలుసుకోండి. అంటే మనం ఏమనుకుంటామో ఉపన్యాసం చెప్తున్నారు, ఆయన కైంకర్యం చేస్తున్నాడు, ఉపన్యాసం వింటున్నాం కదా, మనకంత కైంకర్యం కాదండి. ఊరికే అట్టి కూర్చుని వింటాను, ఏదో కూర్చొని హాయిగా పండుకొని అది నిలుచుకొని ఏదో ప్రకారం వింటున్నాం కదా, ఆ ప్రకారం వింటున్నది కైంకర్యం కాదు, వినేది కైంకర్యందా. ఏమంటే మనం అనుకున్నాం చెప్పేది ఒకటే కైంకర్యం కాదు, కొన్ని వినేసే హాయిగా అయిపోతారు. చాలా టైం అయిపోయింది. 1:30 గంట స్వామి చెప్తా ఉన్నారు, ఆయనకేమే ఆయన చెప్తా ఉంటాడు, మేము ఎంత శ్రమంగా విన్నాం తెలుసా అని చెప్పి. తప్పేం లేదు, చెప్పుకోవచ్చు. ఏమిటా అక్కడ పోయి వినే కైంకర్యం ఉండాలి. అక్కడ పోయి ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడ్డుకు చూడాలి, మీరు లేదంటే నన్ను అని చెప్పడం కాదు. అట్లా ఉన్నప్పుడు మీరు ముఖ్యం కదా, మీరు తప్పకుండా కావాల్సిందే. అప్పుడు ఏమని మీకు ఫలితం ఉండదంటే అక్కడ పోయి వినొచ్చు. ఎవరు చెప్తారు, ఎవరెవరు చెప్తారు పూర్ణంగా వినేయకుడు. అప్పుడు అక్కడ సరే స్వామి ఇక్కడ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాం, ఈ వీళ్ళింటి ఏమి వాళ్ళింటి ఏమి వీళ్ళింటి ఏమి మాట్లాడతాము. ఇదంతా అక్కడ ఉన్నా స్వామి, బాగా అర్థం చేసుకోవాలా. ఇదంతా అక్కడ ఉన్నా అంటే మొదలు ఈ ప్రకారం ఇక్కడ మాట్లాడితే ఉంటే మొదలు శ్రీవైకుంఠమో పో, అది తెలుసుకోవాలా. ఏమిటంటే మనం ఏముంటాము ఇక్కడ నువ్వు వీళ్ళ ఇంటి గురించి వాళ్ళ ఇంటి గురించి మాట్లాడాను, అది అంత చాలా రుచి ఉంది నాకు, ఆ రుచి ప్రకారం అక్కడ దొరుకుద్దంటే అట్లా రుచి ఉంటే ఈ భగవద్ రుచి లేదే, అప్పుడు అక్కడ పోయేది లేదు. అందువల్ల ఆ కైంకర్యం. అప్పుడు పల్లాండం పరమాత్మని శూందిరంజేత్వరు పల్లాండి చుట్టి 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 పల్లాన నమః పురస్తాద్ అధభృష్ట తస్తే నమోస్తుతే సర్వం ఏవ సర్వగా. గీతలో ఉండే ఆశ్చర్యమైన సుఖం 11 అధ్యాయంలో చెప్తాడు. ఏంటంటే నీ విశ్వరూపాన్ని సేవించాను. అర్జునుడు చెప్తున్నాడు, హే కృష్ణ నీ విశ్వరూపాన్ని సేవించిన తర్వాత నాకేం తెలుసు అడుగుతున్నాను, నీకు ముందు నుంచి సేవిస్తే నమస్కారం చేస్తున్నాను, నీకు వెనక్కి నిలుచుకొని నమస్కారం చేస్తున్నాను. నమోస్తుతే నిన్ను చుట్టి 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 ముందు ఏమి వెనకేమి ఈ పక్క ఏమి ఆ పక్క ఏమి ఒక్కొక్క పక్క చుట్టి వస్తున్నాను. నన్ను సేవించను కాలేదు. అయితే చుట్టి సేవించాలని చెప్పి ఆ ప్రయాస నా దగ్గర ఉండదు. అందువల్ల చుట్టి సేవిస్తానని చెప్పి ఇది చిన్న పిల్లలు కూడా ఆ ప్రకారం ఏంటంటే చిన్న పిల్లలు ఏంటంటే పెరుమాళ్ దగ్గర పోయి ఇటు చూపుతారు అటు చూపుతారు అప్పుడు చుట్టి చెబుతాను కదా, అదే ప్రకటి చెప్పి ఏం చెప్పాడు, నమగానే అర్జునుడు ఆ విశ్వరూపం చేశాడు. 11వ అధ్యాయంలో విశ్వరూపం చూసిన తర్వాత నిన్ను గురించి ఏదేదో చెప్పేశాను, నువ్వు దొంగోడు ఇట్లా అట్లా అడే కృష్ణ ఇట్లంతా ఏమో చెప్పానే, ఇప్పుడు తెలుసుకున్న నువ్వు పరాత్పరుడు, నువ్వే అన్నిటికీ నా గొప్పవుడు, నిన్ను ఈ ప్రకారం మాట్లాడేసానే అని చెప్పి నువ్వు ఎంత గొప్పోడు అని చెప్తున్నాను. చెప్పేసి చుట్టి ఈ పక్క నమస్కారం ఆ పక్క నమస్కారం ఈ పక్క నమస్కారం ఇట్లాంటి నమస్కారం అని చేశాడు కదా. అదే ప్రకారం ఇక్కడ ఆ ప్రకారం చుట్టి క్రమం చెప్పి ఇప్పుడు పెరుమాళ్ ముందు మనపై నిలిచాం, శ్రీవైకుంఠం పోయాము. నిలిచిన తర్వాత ఆ కిరీటాన్ని సేవించాము. ఎట్లా అంటే ఆదిరాజ్య మదీనం భువనానాం ఈశతే పిషనయన్ కిల మౌలిగని చెప్పి ఆ కిరీటం సేవించడమే ఆంతకుతోలన్నల్ తన్నత్తియూరడు. ఆ ప్రకారం తిరువభిషేకం సేవించిన తర్వాత దాని తర్వాత చిక్కత్తాడంటే ఈ ఈ తిరుముడికి పైన నాముడి కాదు పెరుమాముడి, ఆ తిరుముడికి పైన ఇట్లా ఎర్ర గుడ్డత కాషాయ వస్త్రం లాగా ఉంటుంది, దాన్ని ఇట్లా చుట్టిన తర్వాత తిరుత్తేరుకు పోతారు పెరుమాళ్ళు. దానికి పేరు చిక్కత్తాడని పేరు. ఆ చిక్కత్తాడు సమర్పించుకొని కల్కుదార అని ఒక ఆశ్చర్యమైన ఒక ఆభరణం, ఆ కల్కుదార సమర్పించుకొని దాని తర్వాత ఆ తిరుముఖ మండలేమి ఆ తిరుముఖ మండలంలో 2 కన్నులు చూస్తే ఆ 2 కన్నుకి ఎట్లా ఉంటుందంటే కర్పక వృక్షంకి 2 పుష్పాలు ఉంటే ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం పుష్పాలు ఉండే చూడు. ఆ ఆ ముక్కును చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆ ప్రకారం దాంట్లో ఏదో ఒక పుష్పం పూర్తిగా ముందుకు వచ్చి నిలిచినట్టు సకృదేవ ప్రపన్నాయ చెప్పింది ఈ నోరే, సర్వధర్మాం పరిత్యజ చెప్పింది ఈ నోరే, స్థితే మనసుస్తే శరీరే సజీవనరగా చెప్పింది ఈ నోరే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీది అజయాచే అభయం సర్వభూదేభ్యో తథాం ఏతప్రదం మమ.
ఈ నోరుదా చెప్పింది, ఆ నోరుని సేవిస్తున్నారు. అట్లాంటి తిరువాయి సేవించినప్పుడు ఇట్లాంటి అది ఎట్లా ఉంటది, అట్లాంటి ఉదర బంధనం ఏమి, ఈ నోరు ఏమి, నోరుని సేవించినప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజా అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుశక స్థితే మనస్సుస్తే శరీరే సతీవనరగానే ఆ ఆదరణను చూసినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కటి ఆ శరీరాన్ని చూసినప్పుడు యశోద ఎంత వెన్న ఇచ్చుంటది, ఎంత పాలు ఇచ్చుంటది, అది ఎంత పెరిగిచ్చుంటది, అదంతా తీసి లోపలని ఆ కర్ణపత్రం ఏమి, ఆ ఇది అని ఇదంతా శూన్ను. అప్పుడు ఈ భుజాలు మళ్ళాండే తింటోడు చూసాం కదా, ఈ భుజాలను చూసినప్పుడు, ఈ గొంతు చూసినప్పుడు, ఒక్కొక్కటిని చూసినప్పుడు ఆ సౌందర్యం చూన్ను ఎట్లా వస్తుంది. దాంతో తిరునాభి అంటే ఇది బొడ్డులో చూసినప్పుడు కంచి బ్రహ్మ వచ్చాడు, అట్లాంటి బ్రహ్మ వచ్చాడే, ఆ బ్రహ్మ ఆ వాస్తుని చూసినప్పుడు దాని తర్వాత ఇక ఈపు కింద ఎట్లా ఉంటుందన్నే, ఈపుకి కింద దాని తర్వాత ఈ భాగం కలవాలి కదా, ఆ కలవాల అనేది దానికి ఇడై అంటారు. ఇడై అంటే దాని రెండు కలిసేదానికి ఉండే ఒక భాగం. ఆ భావం చూసినప్పుడు అది ఎట్లా ఉంటుంది. ఇట్లాంటి తిరిమేనిదనే కృష్ణావతారం చేసింది, ఇట్లాంటి తిరిమేనిదన వరాహావతారం చేసింది, ఇట్లాంటి తిరిమేనిదన రామావతారం చేసింది, అట్లాంటి తిరిమేదనే ఎన్ని భక్తులకు ఉజ్జీవనం ఇచ్చింది. అట్లాంటి తిరిమేదనే పైకి నుంచి కింది దాకా ఎంత సాగా చూసి ఆయన నవ్వుతూ పున్షిరిప్ అంటారు. అట్లాంటి నవ్వు ఎట్లంటే ఆ నవ్వును చూస్తేనే ఇప్పుడు కూడా మీరు సేవించవచ్చు. ఎట్లా సేవించుంటే నంబెరుమాల్ రంగనాథుడు శ్రీరంగం పోయి దివ్యదేశం మీద నంబెరుమాల్ ఆ విగ్రహం నంబెరుమాల్ ఉత్సవర్లు చేసింది. ఇక రెండు అట్నే గుంటలాగా ఉంటది, ఈ పక్క ఈ కగ గుంటలాగా ఉంటది, ఇక్కడ గుంటలాగా ఉంటది. అంటే ఏమిటంటే నవ్వితే ఇటు గుంట వస్తుంది. అది పరమ పురుషుడి లక్షణం అంటది, అది పరమపురుషుడి లక్షణం. ఆ లక్షణమైన గుంట ఇప్పుడు ఆ గుంట ఉంటుంది. ఎవరిని చూసినా ఇప్పుడు వచ్చేవే చాలా చాలు, నువ్వు వచ్చిందే చాలు అని చెప్పి నంబెరుమాల్ నవ్వుతున్నావు కదా. అట్లాంటి ఆ గుంటను చూస్తే ఎంత నవ్వు ఈ ప్రకారం ఉన్నప్పుడు దాన్ని చూసి ఇంక ఇప్పుడు వచ్చేవేను మాట్లాడు అదిరుసులు బాబా గర్భమానదురు వార్తై చొల్ల తొడంగి తుడిప్పది బోలు విలంగిలు తిరుప్పవలంగలం అంటారు. ఎందుకంటే అట్లాంటి దీనికి పవలం అంటారు. అట్లాంటి పవలంగా ఉండే ఆదిని దాన్ని చూసిన తర్వాత అది భగవంతుడు ఏదో నా దగ్గర మాట్లాడినట్టు అట్లా మాట్లాడినట్టు అట్లా వస్తాడంటారు. వచ్చినప్పుడు ఏం కావాలి నీకు, ఏం కట్టాలి నీకు, వచ్చేసావు కదా, ఇంకేం శ్రమం లేదు అని చెప్పి ఆ కళ్ళు కానీ ఆ అభయస్త్రం కానీ చూసేప్పుడు అట్లనే చల్లంగా మనకి అది ఒక కటాక్షం ఇచ్చినట్టు ఉంటది కదా. అదంతా చూసినప్పుడు నోట్తో ఏదో మాట్లాడినట్టు ఉంటది, ఇదంతా ఏమో చేసినట్టు ఉంటది. ఏమంటే మనం ఏదైనా దాకం దపికగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అట్లాంటి దాకం దపిగా ఉన్నప్పుడు నువ్వేమే దాకంని చేతులను అడుగుతామో నోట్లను మాట్లాడతామో ఆ ప్రకారం ఏమవుతుందంటే ఆ ప్రకారం ఈయన ఏం చెప్తారు, దాకం దపిక కాదు, మనకి ఇతనికి ఏం దపికగా ఉన్నాడు, ఎన్ని జన్మాలుగా దప్పించుకొని ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా తీసుకుపోవాలని చెప్పి అట్లని చెప్పి ఆ ప్రకారం ఉండి ఆ తిరుమేని సేవించిన వెంటనే మన కింద పడి ఆయన తిరువడికి పట్టుకునేదా, ఆ పైనుండి తిరువడిని సేవించదా, ఏదీని తెలవకుండా అట్లనే ఆయన మీద పడిపోతాం కదా. అట్లాంటి పడిపోయింది ఏంటి చుట్టి వస్తామంట. ఏమంటే పుత్రుడు వచ్చేసేయడానికి ఎన్నో సంవత్సరాలు లేదు పుత్రుడు. అయితే ఇప్పుడు తెలుసుకున్నాడు, పితా వైభవం తెలుసుకున్న తర్వాత పిత ఏమిటేవి తండ్రి వైభవం తెలుసుకున్నాడు. తండ్రి వైభవం తెలుసుకొని ఇంటికి వచ్చేసంటే పిత ఎంత ఆనందపడతాడు, తండ్రి ఎంత ఆనందపడతాడో. ఆ ఆనందం అప్పుడు వచ్చి వీడు పుత్రుడు దానా అని చెప్పి సరిగా వచ్చి ఉన్నాడు అని చెప్పి పరీక్ష చేస్తాడంటే ఏమి చేయడు. తండ్రి చేస్తేనే చేయొచ్చే కానీ తల్లి చేసద్దంటే వీడు వచ్చేసాడే వీడు అన్ని అడిగేసాడు, ఏం లేదు నేను చేసిన తప్పుని ఏమి చెప్పినాడు, చెప్పేశాడని ఆ మాత చెప్తుంది కదా. అదే ప్రకారం పిరాటి అని పెరిగాడని ఆ ప్రకారం ఆ అస్తం ఎట్లా ఉంటుందంటే ఆ అస్తం ముద్రిక అస్తం అంటారు, చటారి హస్తముత్రిక అంటారు. అట్లాంటి ఆ హస్తం అనేది మనల్ని కటాక్షించేదని కోసం ఉంటుంది కదా. ఆ ప్రకారం చూస్తే దీన్ని ఏం చేసి ఇట్లాంటి తిరుమేని అందువల్ల శ్రీరంగంలో మీరు పోయారంటే తిరుమల తూను 2 ఉంటుంది మూలస్థానంలో, దానికి తిరుమల తూను అంటారు. 2 స్తంభాలు ఉంటుంది. 2 స్తంభాల మాయోనై మనత్తూనై పట్టి నిండి వాయార ఎండుగులు వాళ్తున్నాలే అని కులశేఖర ఆళ్వార్. అటు ఆ మనత్తూని ఎందుకోసం పెట్టుందంటే ఆయన తిరుమేని సేవించిన తర్వాత మన వల్ల నిలబడనవుదంట. కాళాయం నంజడియం కన్షూలం ఆ ప్రకారం ఉంటాం కదా, అప్పుడు కింద పడిపోతాం కదా.
పడిపోతామంటే ఏమైపోద్ది, మళ్ళీ ఆయన్ని అనుభవించుకుంటూ పోతుంది. అప్పుడు పడిపోకుండా పట్టుకోవాలి కదా, ఆ పట్టుకునేదని కోసం రెండు మనత్తు మాయో అనే మనత్తు అనే వంటి రండి మీరు పోయి పోయి సేవించవచ్చు పూర్తిగా ఇప్పుడు ఉండదు. అట్లాంటి కృపై మన మీద పడి ఉన్నప్పుడు ఆ మనమే పండు కింద పడిపోకుండా ఉన్నారు కదా. అందువల్ల ఏంటంటే ఆ కళ్ళు ఎట్లా ఉంటుంది, తూదిసై కண்கள் కొండు వంటి పేసి, ఆ కళ్ళు ఎట్లా ఉంటుందంటే కళ్ళు మనకి తూదు పంపిస్తుందంట. ఎట్లా పంపిస్తుందంటే దూతు, ఓ ఆయన పోయి తీసుకురా, ఆయన పోయి తీసుకురా మొదటి వల్ల కళ్ళుగా మనల్ని చూస్తుంది. భగవత్ కళ్ళు చూసినప్పుడు ఆయన పోయి తీసుకురా అని చెప్పిన ఆయన వచ్చేస్తుంది. వచ్చినప్పుడు గిడిగిడి మన బతం గుడుగును బతం ఆళ్వా దీనిదా ఏంటన్నా ఆ కళ్ళు మొదలు నన్ను తీసుకోబోతుంది. తీసుకోపోయిన దగ్గర పోయిన తర్వాత ఆ కళ్ళే నాకు ఎముడుగా అయిపోతుంది అంటే, ఏం స్వామి ఎముడు అయిపోద్దంటే, ఎముడు అయిపోద్దంట ఎట్లా అయిపోతుంటే ஆச்சரியமா ஏழையராவி ఉన్నం ఇనైకుట్రంగులో అరియేన్ ఆడియం కన్నబెరాన్ తిరుక్కన్గల్గులో అరియేంట. ఏమంటే లోకంలో ఒక ఎముడిగా చూసినాను, అయితే ఇప్పుడు నేను రెండు ఎముడిని చూస్తున్నా అంటారు. రెండు ఎముడి ఏం స్వామి, రెండు కళ్ళు కదా, ఒక కన్ను ఒక ఎముడు అంట, ఇంకొక ఎముడు. ఏంది స్వామి అట్లా చెప్తున్నారంటే, ఏం లేదు కళ్ళుదా పిలిచిందని దగ్గర పోయాను. దగ్గర పోయిన తర్వాత నాకు ఆదరణ ఇయ్యలేదు, నాకు అనాదరంగా పడేసింది. ఏమంటే ఏమీ చూసుకోవటం లేదు. ఈ ప్రకారం ఉంటాడు పెరుమాళ్. మొదల్లో పిలిచేదరికి బాగా పిలుస్తా ఉంటాడు. పిలిచిన తర్వాత ఎప్పుడు ఇస్తావా, ఇప్పుడు మధ్యలో మరలేని మొదటి పాటలని చెప్పాడు కదా, వెంటనే ఏం చేసిండు అలా భగవంతుడు మోక్షం ఆళ్వారికి ఇచ్చినారు కదా, ఇవ్వలేదా 10 వరకు తోసేడు కదా. అదే ప్రకారం ఈ ప్రకారం అట్లాంటి ఉన్నప్పుడు ఆ ప్రకారం ఆ తిరిలేని సౌందర్యమేమి లావణ్యమేమి ఇది అంతా చూసేటప్పుడు దాని తర్వాత త్రిముఖ మండలం అట్లాంటి ఆ పున్షీలు పట్టారు కదా, ఆ నవ్వుముఖం చూస్తును ఓ ఈ పెరుమాళను అనుభవించాలని అధిక మేలు ఏమి. దాని తర్వాత ఇదే ఉండదే ఏంది చక్రాయుధం శంగాయుధం రెండు ఉండదే. ఎట్లాంటి వడివాయిని వలమార్విని వాడిగింట మంగయ్యం పల్లాంటి వడివాశోది వలత్రియుడు హాడియం పల్లాంటిని చెప్పి అది రెండు సేవించేటప్పుడు దాని తర్వాత తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తికడ మరుక్కన్ అనిర్మం కండేని చెప్పి అట్లాంటి ఆ పిరాటి సేవించిన తర్వాత ఇదంతా చుట్టూ ఈ జీవాత్మ సేవిస్తున్నారు. ఇప్పుడు ఇదన్నీ చెప్పిందంటే ఇక్కడ కాదు, శ్రీవైకుంఠం ఇదన్నీ సేవిస్తాం. చుట్టూ ఒక్కోటి మరి ఒక ప్రదక్షిణ వస్తారు, ఒక సేవిస్తారు, మళ్ళీ ఇంకో ప్రదక్షిణ వస్తారు, ఇంకో సేవిస్తారు, మళ్ళీ ఇంకో ప్రదక్షిణ వస్తారు, ఇంకో తిన. ఈ ప్రదక్షిణ సేవిస్తా వచ్చినప్పుడు ఈ పక్క నిలుచుకొని చక్రతాళ సేవిస్తాడు. మళ్ళీ పక్క పోయి పిరగవాలి అంటారు. వెనకాల ఎట్లా ఉంటుందంటే ఆ పిరగవాలి అనే ఒక వస్తువు ఎట్లా ఉంటుందంటే ఆ పిరగవాలిదా మాల తాగింటే పుష్పాలతో సమర్పిస్తారు కదా. ఎన్నెన్ని పుష్పాలు ఉండదో అన్ని పుష్పాలు సమర్పిస్తారు. ఇప్పుడు ఏం లేదు, మీరు తిరువేంగడం పోయారంటే, తిరుమలకి పోయారంటే తిరువేంగడం అన్ని పుష్పాలు సమర్పించుకుంటారు. ఎంత తిరువాభరణాలు ఒక్కటే దగ్గర ఒక 10 కిలోలు ఉంటుందంట. ఇప్పుడు 10 కిలోలు మనం పైకి వేసుకున్నామంటే ఇటు అయిపోతామంటే ఆయన 1 వారం వేసుకుంటాడు. మళ్ళా ఆడు ఒక 3 గంటలు తీసి పెడతాడు, మళ్ళా 1 వారం వేసుకుంటాడు. ఉండద్దా అంటే అందువల్ల పెద్దవాళ్ళు ఏం చేశారు, ఆ పిరగవాలి అంటారు. వెనకాల ఆ ప్రభ ఉంటది కదా, ఆ ప్రభలో ఒక పెద్ద చట్టం కట్టేసి దాని తర్వాత దాని మీద అన్ని తిరువాభరణ అక్కడి అదిదా పూర్తిగా తీసుకుంటుంది. పెరుమాళ్ తిరిమేని పైన ఉంటద్దే కానీ అయితే పూర్ణంగా ఆయన మీద ఆ వెయిట్ అంతా పూర్తిగా పడదు. ఆయనకి తిరుమంజనమే ఎట్లా అంటే వారానికి ఒకసారిదా, ఒక్కొక్క శుక్రవారం రోజు ఆయన తిరుమంజనం అంటే అభిషేకం. దాని మిగతా ఏం లేదు. ఆయనకి తిరుపరివట్టం అదే ఆయన ఉడుత్తు కలందిని పీతకబాడే ఉడుత్తు కలెత్తదుండుని తిరుపరివట్టం అంటే ఆయన వస్త్రాలు సమర్పించేది ఎప్పుడంటే వారానికి ఒకసారిదా. అప్పుడు రోజు 2 పూట్లు పుష్పం సమర్పించుకుంటాడు. తెల్లార్త తోమాల, మళ్ళీ సాయంకాలం తోమాల. దీనికి తోల్మాల అనేదా తోమాల సేవ అంటారు. అప్పుడు అట్లాంటి తోమాల సేవ 2 పూట్లు పుష్పాలు మార్చుకుంటాడు కానీ వస్త్రం మార్చుతున్నా అంటే లేదు, వస్త్రం మార్చేది అనేది లేదు. అప్పుడు ఏమి వారానికి ఒకసారి ఆ వస్త్రం మార్స్తావు కదా, అప్పుడు 6 రోజులు అట్నే వస్త్రం పెట్టుకుంటారు. అది ఎప్పుడంటే బేస్తవారం రోజు గురువారం రోజు మధ్యాహ్నం పైన ఆ ఉండే తిరువాభరణం తీసేసి నేత్ర సేవ అంటారు. ఆ నేత్ర అప్పుడు ఏమి విధమైన ఆభరణాలు ఉండదు. అయితే ఆభరణాలు అన్ని ఎట్లాంటి ఆభరణాలు అంటే ఎన్నెన్ని రకరకాలుగా ఉంటుంది కదా, అదన్నీ చాతుకుంటాడు కదా. అదంతా ఆయన మీద ఉండదు, ఆయన మీద ఉన్నట్టు నాకు భావం తెలుస్తుంది కానీ అదంతా పెరగవాలి. వెనకాల ఉండేది దాన్ని పూర్తిగా ఉంటుంది కదా. ఇట్లాంటి వైభవం ఉండే ఇదంతా చుట్టి చూస్తాడు. చూసిన తర్వాత చిరునాభి సేవిస్తాడు. చిరునాభి సేవించినప్పుడు తిరునాభి ఓ దీంట్లో కదా బ్రహ్మవాచుడు అది తలుసుకోలేదు, అది మొదలు తలుసుకున్నాడు. ఇప్పుడు మళ్ళా రెండోసారి చుట్టూ వచ్చినప్పుడు 2వ సారి 3వ సారి 4వ సారి 5వ సారి ప్రదక్షిణ చేస్తాను తెలిసినప్పుడు ఓ పెద్ద కృప
భగవత్ కృప వస్తుంది. పెద్ద ఎల్ల వస్తుందంటే ఎల్ల వచ్చి ఆ ఎల్లవ నీళ్లు పూర్తిగా పోవాలంటే విశాలంగా ఉంటే గిడుగిడుగిడు పోద్ది. విశాలంగా లేనప్పుడు అక్కడ ఇట్లా అడ్డంగా ఒకటి వచ్చేసానుకంటే అట్లే చుట్టుకుంటా ఉంటుంది. చుట్టుకొని పోతా ఉంటుంది. ఆ ప్రకారం ఈయనకి కృప అనే పెద్ద ఎల్లవ భగవత్ కృప అని చెప్తుంది కదా. ఆ వాత్సల్యమేమి, స్వామిత్వమేమి, సౌశల్యమేమి, సౌలభ్యమేమి భగవత్ కృప ఉంటుంది కదా. ఆ కృప అనే ఎల్లవ వస్తుంది. వస్తా ఉన్నప్పుడు దానికి ఈ పొట్ట దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ నాభికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అట్నే చుట్టుకుపోతుంది కదా. అదిదా నాభి అంట. అది ఏంటిది నాభి అనేది, ఆ బొడ్డు అనేది ఏంటి భగవత్ కృప అంటారు. అట్లాంటి ఈయన చేవిస్తారు. చేవించిన తర్వాత పైగా ఒకటోటి ఆయన తిరుమేని ఏమి, ఆయన సౌందర్యమేమి, ఆయన లావణ్యమి, అది తిరుమారు ఉండే పిరాటి అని, ఆ పిరాటి దగ్గర ఉండే అది ఏంది, అది ఎట్లాంటి తిరువాభరణాలు ఒకటి షరపులి అంటారు. ఆ షరపులి ఎన్ని ఉండవు కదా. అదన్నీ సేవించని వీడికి ఏమైపోయిందంటే చుట్టి వచ్చి ఓ ఇట్లాంటి భగవంతు సేవిస్తామే అదిదా సూందిరుందేత్తువారు పల్లాండు. సూందిరుంది అంటే ఏమిటే, షూంది అంటే చుట్టేది అని అర్థం. షూంది అంటే ఏంది చుట్టేది. చుట్టి చేయించారు. ఇప్పుడు సూందిరుందేత్తుడు అంటేనే చుట్టి చేయిస్తున్నాడు. ఎట్లా చుట్టి స్వామిని ఒకసారి చుడుతున్నాడు ఏదో కొంచెం తెలుసుకుంటాడు, రెండోసారి చూస్తున్నాడు ఏదో కొంచెం తెలుసుకుంటాడు, మూడోసారి చూస్తున్నాడు ఏదో కొంచెం. సరే పూర్తి అయిపోయింది స్వామి, అయిపోయింది 4 ప్రదక్షిణం పోయింది, 5 ప్రదక్షిణ అయిందండి, కాళ్ళు నొప్పిలండి, అందువల్ల చుట్టను కాలేదని చెప్పనమన్నా అంటే ఈ ఊర్లో చెప్పచ్చు. ఈ ఊర్లో ఆయాసం స్వామి 1.5 గంట చెప్పి ఉపన్యాసం విన్నాను, చాలా ఆయాసం అయిపోయింది, అందువల్ల నాకు సెలవు తీసుకుంటాడు అంటాం కదా. ఆ ప్రకారం అక్కడ ఉండాలంటే చుట్టూనే ఉంటాడు. అప్పుడు పూర్తి అవుతుందంటే పూర్తి కాలేదండి. అయితే ఆయన పూర్తి చేస్తే కదా పెరియాడు పూర్తి చేయలేదు. ఎందుకు పూర్తి చేయాలంటే ఈ పూర్తియే కాలేదు. అట్లాంటి పూర్తి లేకుండా తిరుగు చుట్టి చుల్లాండ పవిత్రనై పరమేట్టిயை சாந்தமென்னும் வில்லாண்டாந்தன்னை வில்லுபுத்தூர் விஷ்ணுதத்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவிந்துரைப்பார் நமோ நாராயண ஆயவென்று పల్లాండం పరమాత్మని సూందిరుందేత్వర్ పల్లాండే. అట్లాంటి ఆ పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణని చుట్టి పల్లాన్ని సేవిస్తారు. సరే స్వామి ఇట్లాంటి పల్లాన్ని సేవించాడే. ఇప్పుడు పల్లాన్ని సేవించారు, ఫలితం ఏం చెప్పారు, అక్కడ పోయి పల్లాన్ని చెప్పేశారు, అక్కడ పోయి చుట్టి పల్లాన్ని సేవిస్తారు. అప్పుడు ఇదేనా వేరేం లేదా? ఇదేగండి, ఇదిదా మన స్వరూపం. మనం ఏమనుకుంటామో అక్కడ పోయిన తర్వాత ఏసీ ఉంటుంది, ఏదేదో ఉంటుంది, ఆయో కూర్చుంటే అక్కడ నకాల తత్వై ప్రభుని చెప్పేసాము, ఏమి ఉండాల్సిన లేదు, చల్లగా ఉంటుంది. భగవంతుడే చల్లంగా ఉంటాడు. అట్లా అంటే చల్లంగా ఉన్నట్టు అటు ఎండ రాదు, అక్కడ అటు చెమట పోయేదంటే ఏమీ లేదు. అపగద బాబ్మ విజరగా విముక్తుకు విసేవగా విచికిత్సగా అపివాసగా సత్యకామగా సత్య సంకల్పగా అనే అష్టవిధమైన కళ్యాణ గుణంగా మనకు పూర్తిగా వస్తుంది. అటు మనకు ఉంటేనే దాహం ఉండదు, అదేంది ఆకలి ఉండదు, పాపాలు ఉండదు, మళ్ళీ జరణం లేదు, అదే ప్రకారం జరై లేదు, అదే ప్రకారం మాకు టైర్డ్నెస్ లేదు, ఆయాసం అనేది లేదు, ఏం లేదు. సరే స్వామి ఏది లేదు స్వామి, పోయి సేవించాలనుకున్నాను, ఇప్పుడు ఈ ప్రకారం ఈ ఉపన్యాసానికి శాత్మనికి రావాలనుకున్నాను, ఏదో పని వచ్చేసింది రానవ్వకుండా పోతుంది అని చెప్పి అనుకుంటాము కదా. ఆ ప్రకారం అక్కడ ఉండదు. సత్య సంకల్పక మనం ఏమనుకున్నామో అది పూర్తి చేసేయనుకుంటే స్వభావం అక్కడ అవుతుంది. అంటే అప్పుడు ఏమర్థం, ఈ జీవాత్మకు ఉండే స్వాభావికంగా ఉండే స్థితి అనేది పూర్తిగా వచ్చేస్తుంది. స్వాభావికంగా ఉండే స్థితి ఏమి, భగవంతుడు మంగళాశాసనం చేసేది, అది వచ్చేసిందంటే అదే అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం అని చెప్తారు. అందువల్ల ఈ ప్రకారం 12 పాసురాలు అనుగ్రహించారు. ఇట్లాంటి 12 పాసురాలు అనుసంధానం సరి స్వామి ఈ అనుసంధానం చేశారు కదా, ఈ అనుసంధానం చేసిన వాళ్ళకి ఏం జరుగుతుంది అదే మీరు పైగా చెప్పేశారంటే ఇంకోటి ఉండాలి. ఏం జరుగుతుందంటే వాళ్ళు ఫ్యామిలీ అటంటే వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఆనందంగా ఉండాలి కదా, భగవత్ కైంకర్యం చేయాలి కదా. అక్కడ పోయి కైంకర్యం చేసేది ఉండొచ్చు స్వామి, లేదని చెప్పలా. కైంకర్యం ఉండాలి, అక్కడ పోయి కైంకర్యం చెయ్యొచ్చు, లేదని చెప్పలా. అయితే అక్కడ కైంకర్యం చేసినా కూడా అక్కడ కైంకర్యం చేసేదానికి నాకు ఉండే యుక్తి ఇక్కడ చేయాలి కదా. నేను ఇక్కడ కైంకర్యం చేస్తే కదా అక్కడ చేసేదానికి, ఇక్కడ కైంకర్యం చేసేదానికి నాకు సౌకర్యం ఉండాలనే. మొదల్లో శరీర సౌకర్యం ఉండాలా, పక్కన ఉండే నా బంధువుల సౌకర్యం ఉండాలా, దాని తర్వాత భగవంతుడు నాకు పరిపూర్ణమైన అనుగ్రహం చేయాలా, ఏం చేయాలా, నాకు అలాంటి స్వభావం ఇవ్వాలా. ఇదంతా దొరుకుతుందంటే పూర్ణంగా ఇస్తాడు, పూర్ణంగా ఇస్తాడు. ఈ పల్లాండి సేవిస్తే ఏమంటే కైంకర్యం, ఈ లోకంలో కైంకర్యం చేసేనికి ఏమేమి మనకి సౌకర్యాలు కావాలనో అది పూర్ణంగా ఇస్తాడు. లేదండి నాకు భర్త
నీ ఏదైనా చేసుకో నాకు చెయ్యి అంటాడు. అది కొన్ని తావులో భార్య నువ్వు ఏదైనా చేసుకో నేను పాటు నా దాటికి పోతాను అని చెప్తుంది. ఆ ప్రకారం ఉంటుంది స్వామి, ఆ ప్రకారం అదితో సరిపోద్ది అంటే సరిపోద్ది. ఎట్లా స్వామి సరిపోద్ది, నాకు ఇప్పుడు నేను శ్రమ పడుతున్నా అంటే ఇంకా ఆ భావం రాలేదని అర్థం, ఇంకా వాడిని పూర్ణంగా నమ్మలేదని అర్థం. పూర్ణమైన నేను చేసేదాని వల్ల కాదు, నాకు ఇది కర్తవ్యం అని చెప్పుకొని ఈ మంగళాసాధనం చేసేదే ప్రయోజనం. ఈ మంగళాసాధనం చేసి ఇంకో ప్రయోజనం లేకుండా ఆ ప్రకారం చేస్తున్నాం అనుకోండి, అన్ని సౌకర్యాలు భగవంతుడు చేస్తారు. ఇది కొన్ని మంది ఏమనుకుంటారంటే నా ప్రయత్నం ఉండాలి స్వామి, నేను ఇది కూడదు కూడదు అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోద్దండి అని ఉంటారు. కాదు, అట్లా కాదు. ఏంటంటే నా ప్రయత్నం ఏంటంటే భగవంతుని మంగళాశాసనం చేసేది, అదిదా నాది. అప్పుడు మంగళాశాసనం చేసే మిగతా నాకు వస్తుందంటే శరీరం అయింది కదా. ఈ ఈ శరీరం కానీ ఈ ఆత్మ కానీ ఎవరికి శరీరం? భగవంతుడి శరీరం. అప్పుడు ఈ భగవత్ శరీరం చెడిపోవాలా పాడైపోవాలా ఆయన అనుకుంటాడా? మన శరీరాన్ని మనం అనుకున్నాం, మన శరీరం నేను కాదు, నేను వేరు శరీరం వేరు. అయినా కూడా ఈ శరీరాన్ని పాడైపోవాలా అని చెప్పి అనుకుంటానా? అనుకునేదే లేదే. అదే ప్రకారం భగవత్ శరీరం తోనే ఈ ఆత్మ కానీ ఈ శరీరం కానీ ఆయన పాడవాలా అనుకుంటాడా? అనుకోడు కదా. అటైతే ఈ లోకంలో ఉన్నప్పుడు హాయిగా చల్లంగా అన్ని కైగరి చేయాలా, అదే మరి అక్కడ వచ్చినప్పుడు అక్కడ చేస్తాడు, అదేం సందేహమే లేదు. అయితే ఇక్కడ ఉండాలి కదా. ఆ ప్రకారం ఆ పూర్తి అయిన ఒక స్థితిని పరిపూర్ణంగా అనుగమిస్తాడని చెప్పి ఇది ఫలితం చెప్తాడు. పల్లాండం పరమాత్మని చూందిరుందేత్తువారు పల్లాండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 12 పాశురంలో ఊరికే పైతోట ఏమేం చెప్పాడని చెప్పి ఒక 2 నిమిషాలు చెప్పేస్తాను. మొదట పాశురం పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయనం మల్లాండ తిందోల్ మణివన్నా ఉన్ చెబ్బడి చెబ్బి తిరుక్కాపు అని ఈ పాశురంలో ఆయన స్వయంగా పెరియాళ్వారు స్వయంగా పల్లాండు అనుగ్రహించాడు, ఆయన సేవించాడు. ఎందుకంటే ఆయన 4 పల్లాండు చెప్పాడు. ఈయన ఆయుష్ వల్ల పల్లాండు, దేవతల ఆయుష్ వల్ల పల్లాండు, బ్రహ్మ ఆయుష్ వల్ల పల్లాండు. ఆ బ్రహ్మ ఒక బ్రహ్మ కాదు, ఎన్నో బ్రహ్మాలు ఉన్నారు, వాళ్ళ ఆయుష్ వల్ల పల్లాండు మొదటి పాసరం చెప్పాడు. రెండో పాసరం నే పల్లాండు సేవిస్తున్నాను వాస్తవం, అయితే నువ్వుతో కలిసి చేయాలి కదా, నేనే నువ్వు అడియోమోడు నిన్నోడం పిరివిండ్రు ఆయురం పల్లాండు చెప్పి చెప్పాడు. అది కాకుండా ఆ మొదటి పాసరం అంటే ఏమి? భగవల్లాభార్తి కైవల్యార్తి ఐశ్వర్యార్తి 3 గోష్ఠుని పిలిచాడు కదా. ఆ 3 గోష్ఠులు పిలిచిన దాంట్లో మొదటి పాసరం వాడాట్పట్టి నిండి ఉల్లీరేల్, దాంట్లో మొదటి పాసరంలో భగవల్లాభార్తిని పిలిచాడు. ఆ పిలిచిన పాసరం మొదటి పాసరం. అదంటే ఏమి? తిరుపల్లాండ క్రమంలో 3వ పాసరం, అయితే పిలిచే క్రమంలో మొదటి పాసరం. వాడాట్పట్టి నిండి లేని ఐశ్వర్య కైవల్య అదే భగవల్లాభార్తిని పిలిచాడు. దాని తర్వాత 7 నిలక్కిలు 20 మంది ఎంగల్ కుడాన్ బొగుంది అని చెప్పి కైవల్యార్తిని పిలిచాడు. అది 4వ పాసరం. అది 5వ పాసరంలో అండకులత్తు కధిపతియాగ యసురాకతరిని ఐశ్వర్యార్తిని 5వ పాసరంలో పిలిచాడు. దాని తర్వాత 6వ పాసరంలో ఏంది ఎందదమ్ము తప్పని ఏడుబడిగా తొడంగి అనే 6వ పాసరంలో ఇలాంటి భగవల్లాభార్తి వచ్చి చేరిపోయాడు అని చెప్పి ఆ 6వ పాసరంలో చెప్పాడు. అయితే 7వ పాసరంలో తీర్పొలుగుండ సంజుడరాడి తెగదు చక్కరత్తిన అనే పాసరంలో కైవల్యార్తి వచ్చి చేరిపోయారని చెప్పాడు. దాని తర్వాత 8వ పాసరంలో నెయ్యడై నల్లదోర్ షోరం నియదమం అత్తాని చేవగమం కయ్యడై కాయం కడుతుక్కుమ ఆ పాసరంలో ఎవరు? ఐశ్వర్యార్తి వచ్చి చేరుని చెప్పాడు. దాని తర్వాత 9వ పాసరంలో ఉడుత్తు కలంజని పీదగవాడై ఉడుత్తు కలుతుంది ఆ పాసరంలో భగవల్లాభార్తితో కలుసుకొని పెరియాళ్వారు మంగళాశాసనం చేస్తున్నాడు. அதே 10వ பாசுரம்లో என்னால் எம்பெருமான் உந்தனக்கு அடியோமென்று எடுத்துப்பட்ட అన్నాలే అడియోంగరడిక్కుల్ వీడిపెట్టుందేదాన్ చెన్నాల్ దోట్టి తిరుమతి ఆ పాసురంలో ఏం చేశాడు? కైవల్యార్తితో కలుసుకొని మంగళాశాసనం చేశాడు. దాని తర్వాత 11వ పాసురంలో అల్వడ కుంటిమిల్ల అణిగొట్టి ఆ పాసురంలో ఐశ్వర్యార్తితో కలుసుకొని మంగళాశాసనం చేశాడు. ఇది పేటికా భావం. ఈ ప్రకారం చేశాడు. అయితే ఇదన్నీ చేసిన తర్వాత కూడా ఆయనకి పల్లాండు పూర్తిగా ఇన్ని 3 గోటిని పిలిచి పల్లాండు సేవించాను తృప్తి అయిపోయింది అని అంటే అప్పుడు కూడా తృప్తి కాల. అప్పుడు ఏమైంది? 12వ పాసురంలో ఈ రకంలో ఈ 3 గోట్ల చేరకుండా ఉండే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందుకు 1000 మందిగా ఉన్నారు. వాళ్ళంతా కలుసుకొని పల్లాండంటే పవిత్రనై పరమేట్టియై షార్గమెన్నం విల్లాండాందన్నై విల్లుబుత్తూరు విష్ణుజత్తన్ విరంబియ சொல் நல்லாண்டண்ட நவிந்துரைப்பா நமோ నారాయణ ఆయవండ్రి పల్లాండం పరమాత్మని చూందిరుందేత్వర్ పల్లాండి అని చెప్పి అప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళు మిగతా వాళ్ళందరినీ పిలుచుకొని పల్లాండి సేవించాలరా అంటే అటైతే ఆగస్టులో మనం ఉండాం. అప్పుడు మనం వైవల్యార్తి లేదా ఐశ్వర్యార్తి లేదా అదే మరి భగవల్లాభార్తి లేదా అంటే ఉన్నాము, భగవల్లాభార్తిగా ఉన్నాము, ఐశ్వర్యాతిగా ఉన్నాము. అయితే కైవల్యాభార్తి అంటే లేదు, నాకు బాగానే తెలుస్తుంది. అదే ప్రకారం ఈ 12వ పాసురం వల్ల కూడా ఉండొచ్చు. నేను కొన్ని మీద నాస్తికాలు కూడా ఉండొచ్చు కదా.
నాస్తికాలని పూర్తిగా చెప్పనవద్దు, వాళ్ళకి నమ్మకం లేకుండా ఉండొచ్చు, లేదు తెలవకుండా ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. ఆ ప్రకారం ఉండేటోళ్ళని తెలుసుకొని మంగళాశాసనం చేస్తారు. ఇది మొదట ఈ చేసిన పల్లాండు అనేది ఈ ప్రబంధానికి, నాలాయిర దివ్య ప్రబంధానికి మొదట గ్రంథమే ఇదే. ఇది ఎవరు నాదమునిగా అరుగునిచ్చారు, ఆయన ఈ ప్రకారం భాగం ఎడదీశాడు. సరే స్వామి, ఈ సేవిస్తే ఫలితం చెప్పేశారు, ఈ ప్రకారం మేము సేవించాము, సేవించిన తర్వాత మాకు ఇంకమిటి ఏదైనా దొరకద్దా, ఏదైనా దొరికితే సేవిస్తా ఉంటే ఈ పక్క చూస్తూ ఉంటే వస్తుంది అంటే అట చూడకూడదు. అప్పుడు ఏం చేయాలా? సేవించేదే ప్రయోజనం సేవించాలా. అప్పుడు సేవించేదే ప్రయోజనం సేవిస్తే మనకు దొరకొద్దా? మీరు చెప్పేది ఎట్లా ఉండదంటే, ఉద్యోగం చేయండి, ఉద్యోగం చేస్తే జీతం మీరు ఎక్స్పెక్ట్ చేయబాకండి. 30,000 అనుకోండి, నెలకి 30,000, అదంతా మీరు ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఉద్యోగం చేస్తామనండి, వచ్చేస్తుంది అంటే వస్తుంది, తప్పకుండా వస్తుంది. అది ఇదంటే ఇది లౌకికం, లౌకికంలోనే వస్తుంది. అంటే భగవద్ విషయంలో నువ్వు చేస్తావని ఒక అభిప్రాయం వస్తేనే చాలు. నా పల్లాంటి సేవించాలని ఒక అభిప్రాయం, ఇంకా సేవించలేదు, అభిప్రాయం వస్తేనే భగవంతుడు ఏం చేస్తున్నా అంటే, ఓ ఈయనకి పూర్తిగా సేవించాలని అభిప్రాయం వచ్చేసిందండి, ఇచ్చేసి అని పరిపూర్ణమైన అనుగ్రహం చేస్తాడో అట్లాంటి విషయం. ఇప్పుడు దీనికి ఆయన వాయుత్రనామం ఉండాలి. ఎవరు వాయుత్రనామం అంటే పెరియాళ్ వారు వాయుత్రనామం. దాన్ని ఏమి ఒక 5 నిమిషాలు చెప్పేసి దాని తర్వాత పూర్ణంగా ఇది ఈ విషయం ఏం చెప్తాం. నల్ల తిరుప్పల్లాంటి 4 వాడియే, నాను తరబత్తుండం நமக்குரைத்தான் வாடியே, சொல்லறிய ஆணிதனில் சோதி வந்தான் வாடியே, தொடை சூடிக் கொடுத்த வல்தம் தொழுந்தவப்பன் வாடியே, செல்வ நம்பி தன்னை போல் சிறப்புற்றான் வாடியே, சென்று கிழியறுத்து மால் தெய்வமென்றான் வாடியே, வில்லுபுத்தூர் நகரத்தை விளக்கினான் வாடியே, వేదియర్కోన్ పట్రదిరాన్ మేతినిயில் వాడియే అంటారు. దీనికి ఏమేమి అర్థం ఒక 5 నిమిషాలు చెప్పేస్తాను. నల్ల తిరుప్పల్లాంటి 4 వాడియే, నల్ల తిరుప్పల్లాండ్ నల్ల అంటే మంచిదని అర్థం. అప్పుడు తిరుప్పల్లాండ్ మంచిదంటే మిగతా గ్రంథాలు మంచిది కాదా స్వామి అంటే, మంచిదే, దానికన్నా మంచిది ఇది. ఏమంటే ఒక మంచి వస్తువు ఉంటేదా లోపల పోవాలి, మంచి వస్తువే కనిపించలేదంటే లోపల పోను కాదు. ఇప్పుడు నాలాయ దివ్య ప్రబంధం లోపల పోవాలంటే ఇది మొదట కావాలా? తిరుపల్లాండ్ కావాలా. అది ఎట్లా ఉండాలా? మంచిదిగా ఉండాలి. అందువల్ల నల్ల తిరుపల్లాండ్, నల్ల అంటే మంచిది, నల్ల అంటే నలుపు కాదు. అరవ భాషలో నల్ల అంటే మంచిదని అర్థం, నల్ల అంటే నలుపుని తెలుగు భాషలో అర్థం. అయితే ఇక్కడ నల్ల అంటే ఏమే మంచిది అర్థం. నల్ల తిరుపల్లాండ్ 4 మల్టిప్లై 3 వేస్తే 12 వస్తుందా? 4 వాడియే. అట్టంటే ఏమి? ఈ తిరుపల్లాండ్ పూర్తిగా ఎన్ని కాలం ఉంటుందో ఉంటానే ఉండాలి. వాడి అంటే మంగళాశాసనం. ఇది వాడి తిరునామం అంటేనే మంగళాశాసనం అర్థం. నీకు చెప్పినాను మీకు ఎన్నోసారి మంగళాశాసనం. ఇప్పుడు ఎవరికి మంగళాశాసనం? పెరియాళ్ వారికి మంగళాశాసనం చేస్తున్నాము ఇప్పుడు మనం. ఏమిటంటే ఇంతవరకు పెరియాళ్ వారు ఏం చేశాడు? భగవంతుడు మంగళాశాసనం చేశాడు. అప్పుడు భగవంతుడు మంగళాశాసనం చేసిన పెరియాళ్ వారు ఉండాలి కదా. ఆయన అర్థం చెప్పాడు, అడియోమోడిని నిన్నోడిని ఆయన ఉండాలి కదా. ఆయనకి ఎవరు మంగళాశాసనం చేయాలంటే మనమే చేయాలా. అప్పుడు మనం చేసిన దాని వల్ల ఆయన ఉంటారంటే ఇది మొదట నేను చెప్పేసాను. మనం చేసిన వల్ల ఉండలేదు. నా నాలిక శుద్ధి కావాలా, నేను శుద్ధి కావాలా, నా శరీరం శుద్ధి కావాలంటే ఎన్నో చెప్పాలా? పెరియాళ్ వారి పేరు చెప్తేనే చాలు, ఆయన తిరునామం చెప్తేనే చాలు. నిన్న విల్లుబుత్తూ 2 ஒரு கால் சொன்னார் కడక్ట బలం చూడినోం. ఇది ముందుగానే తనియంలో చూసాం కదా. ఒక్కసారి విల్లుబుత్తూరు చెప్తేనే చాలంటారు. అప్పుడు విల్లుబుత్తూరుకే అంత వైభవం ఉంటుందంటే పెరియాళ్ వారికి ఇంత వైభవం ఉంటుంది. అందువల్ల నల్ల తిరుప్పల్లాండ్ 4 వాడియే, నాను తరుబట్కొండం நமக்குரைத்தான் వాడియే. 461 పాసురాలు పెరియాళ్ వారి తిరుమడి. ఇప్పుడు ఈ వాయు తిరునామం తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఏ ఆళ్వారు ఎప్పుడు పుట్టారు, ఏ మాసం పుట్టారు, ఏ నక్షత్రం పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు, ఏ గ్రంథాలు చేశారు, ఎట్లా అయినా భగవంతుడి దగ్గర పోయారు, ఇదన్నీ ఆ వాయు తిరునామం వచ్చేస్తుంది. అది పెట్టుకునే మనం దాన్ని పెట్టుకునే ఒక ½ అవర్ ఉపన్యాసం చేస్తూ ఇదంతా ఉపన్యాసకున్న ఉండే ప్రక్రియ. అట్లా ఉన్నప్పుడు నల్ల తిరుప్పల్లాండ్ 4 వాడియే, 461 అట్టంటే 461 పాసురాలు. ఇది పెరియాళ్ వారి తిరుమొழிని పేరు. దానికి అరవ భాషలో పిల్లై తమిళని పేరు. అట్లయితే ఏమి? ఆయన తల్లి భావంలో భగవంతుని అనుభవిస్తున్నాడు. అట్లాంటి తల్లి భావంలో అనుభవిస్తే ఆ పెరియాళ్ వారి తిరుమొഴి ఏంది? 461 వాడియే. వాడి అంటేనే దాని మంగళాశాసనం. మొదట తిరుపల్లాండ్కి మంగళాశాసనం, దాని తర్వాత పెరియాళ్ వారి తిరుమొழிకి మంగళాశాసనం. சொல்லறிய ஆணிதனில் சோதி வந்தான் వాడియే 3వది. சொல்லறிయ ఆణిదనిల్ మిథున మాసం. ఆయన పుట్టింది మిథున మాసం, మేషం రిషభం మిథునం కదా. ఆ మిథున మాసంలో స్వాతి నక్షత్రం పెరియాడు గరుత్తుంతుడు అంశంగా వచ్చాడు, గరుద్వాన్ అంశం. అట్లాంటి స్వాతి నక్షత్రం అవతరం చేసిన వల్ల
నరసింహుడి వేరు కాదు, పెరియాడు వేరు కాదు. అందువల్ల మంగళాశాసనం చేస్తున్నాడు. అట్లాంటి స్వాతి నక్షత్రం అవతారం చేశాడు కదా. షొల్లరి ఆనిదన్నిల్ శోరి వందానవాడియే. ఏమంటే ఆనిదన్నిల్ శోధి అంటే ఏమంటే ఆ మిథున మాసం స్వాతి నక్షత్రానికి అంత వైభవం అంట. అట్లాంటి రోజు దొరికేదే దుర్లభం అంట. అందువల్ల ఆ వాయుత్రనామం ఏమంటే షొల్లరి ఆనిదన్నిల్, షొల్లరి మిథున మాసంలో స్వాతి నక్షత్రం వచ్చేదని అంత వైభవం అంట. అట్లాంటి వైభవంలో పుట్టి అట్లాంటి నక్షత్రంలో పుట్టిన ఆ పెరియాళ్ వారికి ఆయన శోతి వందాన్. శోతి అంటే స్వాతిని శోతి అంటారు. శోతి అయితే మనం స్వాతిని చెప్పకూడదు. అక్కడ ద్రావిడ భాషలో ఏం శబ్దం చెప్తుందో ఆ శబ్దంతో మనం పలిపించాలని చెప్పినాను కదా. ఇప్పుడు విట్టు చిత్తన్ విరింబియ సొల్లని చెప్పకూడదు అని చెప్పాలని చెప్పి విష్ణు చిత్తన్ చెప్పకూడదు, విట్టుని చెప్పాలి. అదే ప్రకారం శోతి అంటే స్వాతిని పేరు. ఆ స్వాతి சொல்லறி ஆணிதனில் சோதி வந்தான் வாடியே தொடை சூடி கொடுத்த வல்னன் தொழுந்தபற்பன் వాడియే. అట్లాంటి ఆండాల్ షుడికి కొడుత నాచ్యార్కే తండ్రిగా ఉన్నాడు. ఈయన కన్న తల్లియా కాదే, ఈయన తీసుకున్నాడు ఆ తులసి వల్ల పోయి తీసుకున్నాడు. అయితే తండ్రిగా పూర్ణమైన తండ్రిగా ఉన్నాడు కదా. అట్లాంటి ఆండాల్ తల్లికి ఈయన తండ్రిగా ఉన్నాడు కదా. అట్లాంటి తొడై షూడి కొడుత వల్దన్ తొழுந்தபப்பన్ అంటే ఆ ఆండాల్ సేవించుగా ఉంటది. సామాన్యంగా మిగతా ఆళ్వాళ్ళందు ఆండాలను సేవిస్తారు. ఇది కొంచెం బాగా తెలుసుకోండి. పెరియ ఆళ్వారికి మిగతా ఆళ్వారికి ఏం తేడంటే, మిగతా ఆళ్వార్లు ఉండే ఆండాలు వచ్చి నాచ్యారు, మిగతా ఆళ్వార్లు వచ్చి నాచ్యారు కాదు. అందువల్ల ఏ ఆళ్వారునో ఆండాల్ ప్రసాదం తీసుకుంటారు. అయితే ఇక్కడ పెరియాళ్వారికి అంటే పెరియాళ్వారిని ఆండాలు సేవిస్తుంది. అదే ప్రకారం మిగతా ఆళ్వారిని ఆండాలు సేవిస్తుంది అంటే లేదు. తొడై షూడిక్కవల్తోన్ తొడుంతవప్పన్ వాడియే. ఎందుకంటే ఆండాలు సేవించేది అనేది ఉండాలి. అట్లాంటి తండ్రి భావం వల్ల ఉండాలి. అదే ప్రకారం రంగమన్నారా సేవిస్తారు పెరియాళ్వారిని. ఏం కావాలా అని ఏమండి మామయ్య అండి, పెళ్ళనిచ్చాడు కదా, పెళ్ళనిచ్చిన మామయ్య కదా సేవిస్తాడు. ఆయన సేవిస్తాడు. ఈయన ఎందుకంటే సేవిస్తాడు? విష్ణువుని సేవిస్తాడు. ఆయన ఎందుకు సేవిస్తాడు? మామగారండి, మామగారిని సేవించాలి కదా, అట్టాడు సేవించాడు. తొడిక్కోవడం తొழுந்தபப்பன் వాడియే செல்வநம்பி தன்னை போல் చిరపుట్టాన్ వాడియే. శల్వనంబి అంటే తిరుక్కోష్టిలో శల్వనంబి ఆ వల్లభదేవను రాజుకి మంత్రిగా ఉన్నాడు. ఆ శల్వనంబిద ఎట్లని చేసిండ, ఈయనకి చాలా స్నేహితురాలు. ఎవరికి? పెరియాళ్వారికి. ఆయన శల్వనంబి ఎట్టనో అదే ప్రకారం పెరియాళ్వారు అంట. పెరియాళ్వారు ఎట్టనో శల్వనంబి ఎట్టన అంటే అట్లా కాదు. శల్వనంబికి జ్ఞానభక్తి వైరాగ్యం ఏ ప్రకారం ఉండదో అదే ప్రకారం పెరియాళ్వారికి ఉండదు అంటాం. పెరియాళ్వారికి ఉండే ప్రకారం వాళ్ళకి లేదా అంటే అది ఉండదు. ఇట్టనే పెట్టుకోండి అర్థం పెట్టుకో. అట్ట శల్వనంబి తన్னை போல் சிறப்புற்றான் వాడియే சென்றி கிடியறுத்து మాల్ దైవమంటాన్ వాడియే. చెండి కిడియరుతి పాండ్య దేవుడు వల్లభదేవుడు ఆ రాజసభకి పోయి ఏం చేశాడు? అక్కడ వేండియ వేదంగులోది విరైంది కిడియరుత్తా అని చెప్తున్నావు కదా. అప్పుడు ఎవరు? భగవంతుడు శ్రీమన్నారాయణుడా పరదేవత, వేరే ఎవరు పరదేవత లేదని చెప్పి స్థాపనం చేశాడు కదా ఆ సదస్సులో. అట్లాంటి స్థాపనం చేసినప్పుడు అట్లాంటి చేసిన పెరియాళ్వారు చెండ్రి కిరియెడితే మాల్ దైవం అన్న. మాల్ అంటే తిరుమాల్ అంటే శ్రీమన్నారాయణుడు. మాల్ దైవం ఎండ్రాన్, వాడే పరాత్పరుడు, వాడే దేవుడు. నథస్యమస్య అత్యధికస్య దృశ్యతే అని చెప్పి వాడే పరాత్పరుడు. అట్లాంటి చెండు కిడియెడితే మాల్ దైవం ఎండ్రాన్ వాడియే విల్లుపుత్తూరు నగరத்தை విలక్కినాన్ వాడియే. శ్రీవిల్లిపుత్తూరుకి వైభవమే పెరియాళ్వారు వలన. పెరియాళ్వారు వల్ల శ్రీవిల్లిపుత్తూరు వైభవమా స్వామి? ఇట్లని చెప్పచ్చు, అట్టని చెప్పచ్చు. ఎందుకు వైభవం ఉండదు? శ్రీవిల్లిపుత్తూరు వైభవం వల్ల పెరియాళ్వారికి, పెరియాళ్వారి వైభవం వల్ల శ్రీవిల్లిపుత్తూరుకి. ఇది రెండు ఉండదు. అందువల్ల శ్రీవిల్లిపుత్తూరుని చెప్తేనే ఆండాలు చెప్పుకోవచ్చు, శ్రీవిల్లిపుత్తూరుని చెప్తేనే పెరియాళ్వారిని చెప్పుకోవచ్చు, శ్రీవిల్లిపుత్తూరుని చెప్తేనే శ్రీవిల్లిపుత్తూరు వల్ల ఇద్దరికి వైభవం చెప్పుకోవచ్చు. ఏంటంటే విల్లిపుత్తూరు అనిపుతువై అని చెప్తుంది. అనిపుతువై అంటే మిగతా లోకానికి ఇది ఆభరణంగా ఉండాలి మనం చూసాము కదా. అనిపుతువై పైంకమల పంతెరియల్ అని చెప్తుంది ఆండాళ్ తల్లి తిరుపావైలో. అప్పుడు అనిపుతువై అంటే అనిపుతువై అని శ్రీవిల్లిపుత్తూరు పేరు. అని అంటే తిరువాభరణం. మిగతా లోకానికంతా లోక అందంగా ఉండాలంటే శ్రీవిల్లిపుత్తూరు ఉంటే అంత లోకం అంతా అందంగా ఉండాలి అని చెప్తారు కదా. చాలా బాగున్నదండి. ఎందువల్లండి? శ్రీవిల్లిపుత్తూరు వల్లండి. ఎందువల్లంటే శ్రీవిల్లిపుత్తూరు తిరువాభరణం లోకానికి అనిపుతువై అని చెప్తారు. ఆ ప్రకారం అందువల్ల శ్రీవిల్లిపుత్తూరు వల్ల పెరియాళ్వారికి వైభవమా, పెరియాళ్వారి వల్ల శ్రీవిల్లిపుత్తూరు వైభవం అంటే ఇద్దరికి కలిసే. అని శ్రీవిల్లిపుత్తూరు నగరத்தை విలక్కినాన్ వాడియే వేదియర్గోన్ పట్టరబిరాన్ వేదినియల్ వాడియే. అప్పుడు
వేదంలో ఎవరెవరికి అన్వయం ఉండదో, ఎవరెవరు అదంతా చెప్తున్నారో వాళ్ళకంతా ఎవరు స్వామి. అట్టయితే ప్రధానంగా బ్రాహ్మణులకి, అంటే వేదం చెప్పాలంటే మూడు వర్ణాలకు చెప్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 3 వర్ణాలు వేదం చెప్పచ్చు. అప్పుడు 3 వర్ణాలు వేదం చెప్పేటోళ్ళకి వాళ్ళకింత స్వామిగా ఎవరుండారు? వేదం చెప్పి వేదియర్కోన్ పట్టారు వీరాన్, వేది అన్న బ్రాహ్మణులకు. అట్లాంటి బ్రాహ్మణులకు పట్టరన్న ఉపకారం చేశాడు. ఏం ఉపకారం చేశాడంటే, వాళ్ళకి పరదేవుడు శ్రీమన్నారాయుడు ఏదోదో నువ్వు శాస్త్రాన్ని పెట్టుకుని ఎక్కడెక్కడ పోయి ఎదుగుతున్నావే ఎతకబాక అని చెప్పి సెండి కిడియరెత్తు మాల్ దైవమంట అని చెప్పారు కదా. ఆ ప్రకారం పరదేవుడి వీడే అని చెప్పి ఎవరు చెప్పాడు? ఆ ఉపకారం ఎవరికి చేశాడు? బ్రాహ్మణులు ఏమి, వైశ్యాలు ఏమి, అదే ప్రకారం క్షత్రియుడు ఏమి, వీళ్ళు ముగ్గురికి చెప్పారు కదా. పిరా అంటే ఉపకారుడు అర్థం. అట్లాంటి బట్టర్ అంటే విద్వాన్లు అర్థం. ఆ విద్వాన్లకి ఉపకారం చేసినడు వేదియర్హూన్ పట్ర విరాన్ మేధినియల్ వాడియే అని చెప్పేసాడు. ఆగా భగవంతుడు గరుడారూఢంగా ఆకాశంలో వచ్చాడు. ఆ ఆకాశంలో వచ్చినోని పైన పరికరంతో పూర్తిగా వచ్చినప్పుడు ఆయన పల్లాండి చేయించాడు. పల్లాండి సేంచి పల్లాయిరత్తాండి పరవోడి మీద అని చెప్పి అట్లాంటి తిరుపల్లాండిని మనం దగ్గర ఇది 48వ కాలక్షేపం. ఇట్లాంటి 48 కాలక్షేపంగా మనకి ఈ అర్థాలన్నీ మొదట్లో ఈ తిరుపల్లాండి సేవించిన, ఈ తిరుపల్లాండి అనుగ్రహించిన ఆ పెరియాళ్వారి తిరువడికి పల్లాండు. ఈ పల్లాండు పెరుమాళ్ కాదు, ఈ పల్లాండు పెరుమాళ్ ఎవరికి? పెరియాళ్వారి తిరువడికి పల్లాండు ఉండో తిరుపల్లాండు కొప్పదోరు కల విధానం ఆయన పెరియాళ్వారి తిరువడికి పల్లాండు. అయితే కూడా ఆ పెరియాళ్వారు ఆ తిరుపల్లాండు అనుగ్రహించి ఇచ్చి పోయిన తర్వాత కూడా దాంట్లో ఇంత అర్థం ఉండాలి, ఇన్ని వైభవాలు ఉండాలని మనకి ఎవరు చూపించారు? భగవంతుడు చూపించలేదు. ఎవరు? కారుణికనా సర్వేశ్వరం చెప్పలే, పరమ కారుణికరాన ఎవరు? పెరియవాచ్యాన వ్యాఖ్యాన చక్రవర్తిని పేరు. ఆయన మనకు అనుగ్రహించలేదంటే మనం ఒక్కొక్క శబ్దానికి ఏదోదో మనకి ఏదోదో తెలుసుకుంటామో ఆ ప్రకారం అర్థం చెప్పుకొని పోతుంది కదా, తప్పుగా చెప్తాము. ఆ ప్రకారం లేకుండా ఆయన పరిపూర్ణమైన వ్యాఖ్యానం చేశాడు కదా. అట్లాంటి వ్యాఖ్యానం చేసిన ఆ పెరియవాచ్యాన్ని తిరువడిలకి పల్లాండు. ఇప్పుడు ఎవరెవరు పల్లాండు చూడండి, భగవంతుడి పల్లాండు అయిపోయింది, ఇంకా ఆయన పల్లాండు చేయాల్సిన మళ్ళీ లేదు. మొదట పల్లాండు పెరియాళ్వారికి, రెండో పల్లాండు వ్యాఖ్యానం అనుగ్రహించిన పెరియవాచ్యాన్ పల్లాండు అని చెప్పారు. దాని తర్వాత దీన్ని ఈ ప్రకారం ఆయన అనుగ్రహించే కూడా నాకు ఆచార్యుడు ఉంటాడు కదా, నా ఆచార్యుడు ఈ ప్రకారం పెరియవాచ్యాన్ పల్లి అనుగ్రహించాడు నాకు చెప్పాడు కదా. నా ఆచార్యుడు అస్పదాచార్యుడు చెప్పాడు కదా. ఆయన తిరువడికి పూర్ణమైన ఆయన తిరువడికి పల్లాండు. సరే స్వామి, ఇదంతా ఈ చెప్పేసి వాస్తుందా? ఇది చెప్పి ఒకరు చెప్పాలి కదా. స్వామి తిరుపల్లాండు చెప్పండి, బాగానే ఉంటుంది, చెప్పండి చెప్పాలి కదా. అప్పుడు చెప్పిన వాళ్ళకి ఎవరు? ఆ చెప్పిన వాళ్ళకి తిరుపల్లాండు, వాళ్ళకి పల్లాండు చెప్పాలి. సరే స్వామి, నాకు చెప్పారు, అంతా చేశారు. అయితే ఈ చెప్పిన తర్వాత వచ్చి వినేటోళ్ళు ఉండాలి కదా, ఇన్ని మందిని వచ్చి వినాలి కదా. అప్పుడు వినేటోళ్ళకి చెవించాలంటే తప్పకుండా చేయాలి. పెరియవాచనలు చేస్తున్నామో లేదో, పెరియాళ్వారు చేసామో లేదో, ఇదంతా సఫలం అవ్వాలంటే వినేటోళ్ళు లేదంటే ఎవరికి చెప్పింది? అప్పుడు మీకు పరిపూర్ణమైన తిరుపల్లాండు. ఎందుకంటే మీరు బాగుంటే అడియోమోడు నిన్నోడం, ఇదిదా అడియోమోడు నిన్నడం. అట్లాంటి అడియోమోడు నిన్నోడం పూర్ణంగా మీరు పల్లాండుగా ఉండి పైకి ఈ సంప్రదాయంలో ఉండే అర్థాలేమి పూర్తిగా తెలుసుకొని ఆ సంప్రదాయం ఎట్లా చెప్తుందో ఆ ప్రకారం అభివర్ధతాం అటు మీకు పల్లాండు చేయించుకొని, అది కాకుండా ఈ ఫలితం పరిపూర్ణంగా దొరకాలని చెప్పి ఈ పరిమకంతా పల్లాండు వారి అడియోమోడు నిల్లోండు పిరివిండు ఆయిరం పల్లాండు చెప్పుకొని శ్రియకాంతాయ కళ్యాణ నిధయేజ్ఞాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్పి అన్ని ఆళ్వార్కు మంగళాశాసనం చేసి ఆళ్వాர்கள் வாடி அருளிச்செயல் வாடி தாழ்வாது மேல் குறவர் தாம்பாடி ஏழ்வாரும் பொய்ய அவர்கள் உரைத்தவைகள் தாంబాడి చెయ్యమని తమ్ముడనే చెంది ఈ వ్యాఖ్యానమైన ఈ శ్రీవైష్ణవ పద్ధతి అని, దాని తర్వాత శ్రీవైష్ణవ ఉండే ఆ ఆచార అనుష్ఠానాలని ఇదన్నీ పూర్తిగా నిర్గేతుమైన కరుణాపూర్తి అన్న శ్రీమన్నారాయణ అని వీళ్ళందరూ పల్లాండుగా ఉండాలని చెప్పి. అయితే ఇదన్నీ ఉండాలంటే ఒక ఆయన అనుగ్రహం చేయాలి. ఎవరు? ఉయ్యవరేవిడి ఉడయవర్ తిరువిడై పద్మమెనత్తిగల్ పైంగళుందన్ పల్లవమే విరలం பாவனமாகிய பைந்துவராடை பதிந்தமருங்கடகம் முப்பரினோடு முன்னோடு கொண்டு முக்கோள் தன்னடகம் முன்னவர் தந்திரு முழுகல் நிறைந்திடு முருவலினாவழகம் கற்பகமே விடு கருணை பொழிந்திடு கமலக்கண்ணடகம் காரிசு தன்கடல் சூடிய முடியும் கரணர் சிகமுடியும் எப்பொழுதும் எதிராஜன் வடிவடுகின் உதயத்துள்ளதால் இல்லை எனக்கெதிர் இல்லை எனக்கு ராமானுஜிவார் திருவடியின் పరిపూర్ణమైన
పల్లాండు సేవించి శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మని శ్రీరంగవాసిని భూయాద్ నిత్యశ్రీ నిత్యమంగళం మంగళ శాసన పరేఘి మహాత్మార పురోగమే సర్వేచ్ఛ పూర్వైయాచార్యై சத்குதாயாஸ்தி மங்களம் சங்கம் திருமகத்து செல்వ తిరుమాలాల్ ఎంగం తిరువరులు బట్టి ఇన్బురువర్ అని చెప్పుకొని ఇట్లాంటి వైభవాన్ని దగ్గర 49 ఉపన్యాసాలు కాలక్షేపాలు పరిపూర్ణంగా మూడు వచ్చిన దానికి తలయల్లాల్ కైవాలి వేరు కృతజ్ఞ ఏం చెప్పనవదు. మీరు వచ్చిన దానికి మీరు పల్లాండు ఉండాలని చెప్పి దాని తర్వాత రేపు నుంచి తిరుప్పావు ఉపన్యాసం. ఈరోజు ఒక రసం అనుభవించేసాము. ఏది తిరుప్పల్లాండు ఒక రసం. రెండో రసం ఏమంటే ఆశ్చర్యం, అది వేదమనెత్తుకం విత్తాగం కొదమే. అట్లాంటి రసం ఇదే పెరియవాచ్యాన్ని పిల్లల వ్యాఖ్యానం పెట్టుకొని ఏమంటే సామాన్యంగా ధనుర్మాసంలో తిరుపావ ఏదో 1 గంట సేపు 1.5 గంట సేపు 2 గంట సేపు చెప్తారు. ఏదోదో అది కాల అవకాశం తగినట్టు చెప్పుకుంటారు కానీ ఆ ప్రకారం లేకుండా పూర్ణంగా పెరియవాచ్యాన్ని పిల్ల ఎట్లా అనుగ్రహించారు ఆయన అనుగ్రహించిన ప్రకారం ఆ ప్రకారం వ్యాఖ్యాన పద్ధతితో పాటు అయితే వ్యాఖ్యానం వాసించపోయేది లేదు. వ్యాఖ్యానం ఏం చెప్తున్నదో అది చెప్పతాను. ఏమంటే వ్యాఖ్యానం వాసిస్తా అంటే అది అరవ భాషగా కాలక్షేపంగా ఉంటే వ్యాఖ్యానం వాసి చెప్పుకోవచ్చు. అయితే దీనిలో వ్యాఖ్యానం వాసేయకుండా వ్యాఖ్యానం చెప్పిన విషయాలు ఏమైనది ఇప్పుడు తిరుపతి చూసేమో అదే ప్రకారం చూడబోతాము. అవశ్యం తప్పకుండా ప్రతి ఒక్కరు కలుసుకోవాలి. ఏంటంటే ఇది ఒక రకమైన అనుభవం, అది ఒక రకమైన అనుభవం. ఆ రెండు అంటే తల్లి తండ్రి, అటైతే ఆండాళ్ళ తల్లి తండ్రి ఎవరు పెరియాళ్వారు, ఇద్దరు అనుగ్రహించినారు. ఇద్దరికి ఉండే తేడా ఏమి ఆజ్ఞ చూడబోతాము. ఈ ప్రకారం ఇప్పుడు మీరు అందరూ విని దానికి నేను తెలుసుకుంటాను. ఆచార్యం చుడిలేశనం భాగవతాలు తిరువడిగిలేశనం.